మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్తలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. గత కొన్ని వారం నుంచి మనము సంఘం గురించి మనం చూస్తున్నాం. మొదట్లో మనము దేవుని సన్నిధి గురించి చూసుకున్నాం. ఆ తర్వాత సంఘం గురించి మనం చూస్తున్నాం. సంఘం యొక్క ప్రత్యేకత, సంఘం ఎంత బలమైందో, ఆ సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాని గురించి మనము తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. మనం నిజంగా ఈ లోకంలో దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకోవాలో, అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైతే ఉందో అంతగానే సంఘమును కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే దేవుడు అనగా యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు, లేదంటే దేవుడైనా సరే పరలోకంలో ఉండి ఆయనకున్నటువంటి ఏకైక ఉద్దేశము, ఏకైక కార్యము, ఏకైక పని ఏంటంటే తన సంఘాన్ని ఆయన కట్టడం. దేవుడు తన సంఘాన్ని కట్టేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. దేవుడు కామ్గా ఆయన కూర్చొని ఖాళీగా ఏ పని లేకుండా రిలాక్స్ అవుతూ ఉంటున్నాడని కాదు. కానీ బైబిల్ మనం చూసినప్పుడు ఇక్కడ ఈ బండ మీద నా సంఘమును కడతానని దేవుడు చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు పరలోకంలో కూర్చొని ఒక పనిలో దేవుడు యాక్టివ్గా ఉన్నాడు, దేవుడు బిజీగా ఉన్నాడు. ఏంటి పని అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సో దేవుడు కట్టేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఏదైతే పని చేస్తున్నాడో, లేదా దేవునికి ఏదైతే ప్రయారిటీనో, దేవునికి ఏదైతే ఇంట్రెస్టో, ఖచ్చితంగా మనకు కూడా దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ మనకు కూడా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం నీతిని మోతెత్తితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి దేవుడు ఆ పని చేస్తున్నప్పుడు ఆ పనిని గురించి మనం తెలుసుకోవడము ప్రాముఖ్యము. ఆ పనిలో మన యొక్క పాత్ర ఏంటో కూడా మనము గ్రహించడము మనకు అవసరం. ఎందుకంటే మనం కూడా ఆ సంఘంలో ఒకటిగా మనం ఉంటున్నాం. కాబట్టి సంఘం కట్టబడుతుందంటే అర్థం ఏంటంటే ఒక రకంగా మన జీవితాలను దేవుడు కొడుతున్నాడని అర్థం. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే మనల్ని వేరుగా, సంఘాన్ని వేరుగా చూస్తాం మనం నార్మల్గా. కానీ సంఘం గురించి బైబిల్ ద్వారా మనం ఎంత ఎక్కువగా తెలుసుకోవాలంటే, సంఘము అని మనం ఎప్పుడైతే మనం సంబోధిస్తూ ఉన్నామో, మాట్లాడుతున్నామో, వెంటనే మనకేం గుర్తు రావాలంటే అది నాకు వేరుగా ఉండేటువంటి ఒక కార్యం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నేను అందులో ఒక్కడిగా ఉండేటువంటి ఒక కార్యం గురించి మనం మాట్లాడుతున్నటువంటి ఒక అవగాహన మనకు ఖచ్చితంగా రావాలి. ఎప్పుడైతే సంఘము అన్నప్పుడు అది నాకు సంబంధించింది, అందులో నేనున్నాను, అది నా గురించి లేదా నాలాంటి కొంతమంది గురించి దేవుడు మాట్లాడుతాడు అని అర్థమవుతుందో అప్పుడు మనము సంఘం గురించి మనం నెగిటివ్ యాక్చువల్గా మాట్లాడలేము. ఇప్పుడు అందుకని చూడండి, అందుకే సంఘం పట్ల మన గౌరవం పెరగాలంటే, సంఘం పట్ల ప్రేమ పెరగాలంటే, సంఘం పట్ల ఆసక్తి మనకు రావాలి అంటే సంఘం అంటే ఏంటో తెలుసుకోవడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అందుకని చూడండి, చాలా రోజులు నేను సంఘం గురించి చెప్తున్నాను. ఈ రోజున కూడా సంఘం గురించి మాట్లాడతాను. అందులో స్పెసిఫిక్ ఈ రోజున సంఘం గురించి మాట్లాడతాను. సంఘం యొక్క ఐక్యత గురించి మాట్లాడుతున్నాను. సంఘం ఐక్యత చూడండి, నేను గత 2-3 వారాలు సుమారుగా దాదాపుగా అలాగే చెప్తున్నాను. సంఘం అందరం కలిసి ఉండడం ఎంత ప్రాముఖ్యమో, ఎవరి పనిని వాళ్ళు సమర్థవంతంగా చేయడం ఎంత ప్రాముఖ్యమో, సంఘం యొక్క క్షేమంలో మన క్షేమం ఉందనేటువంటిది అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని మనం చూసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలు సంఘం గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకంటే చూడండి, మనము సంఘం ఒకటిగా ఉంటున్నప్పుడు దేవుడు కట్టేటువంటి పనిలో ఉన్నాడు. సాతానుడు దాన్ని పాడు చేసేటువంటి పనిలో ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు అందుకని మనం అర్థం చేసుకోవాలంటే మనకు విరోధంగా సాతాను అనేటువంటి వాడు ఒకడు పని చేస్తాడని, మన యొక్క శత్రువు ఎలాంటి వాడో, మనకు విరోధి ఎవరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవడం అందుకనే చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం. సంఘం వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తున్నారు అంటే సంఘంలో నిజమైన విరోధి ఎవరంటే బైబిల్లో స్వయంకరించి చెప్పారు, పాతాళలోక ద్వారములు. సంఘం నిజమైన విరోధి ఎవరంటే పాతాళలోక ద్వారములు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థం చేసే విషయం ఏంటంటే ఒకవేళ కనుక మనం సంఘము నెగిటివ్గా మాట్లాడుతున్నా, ఆ సంఘం యొక్క ఐక్యతను భంగం చేసేది కదన్నా మనం ప్రవర్తిస్తున్నా మాట్లాడుతున్నా, అర్థం ఏంటంటే ఆ ఒక్క మూమెంట్కి అంటే సంఘమును వేరుగా మనం వేరుగా చూసుకుంటూ మనం ఎప్పుడైతే అలా మాట్లాడుతూ ఉన్నామో తెలియకుండాను, దాని అర్థం ఏంటంటే ఆ కొద్ది మూమెంట్లో నువ్వు యాక్చువల్ ఏం చేసావంటే నువ్వు సాతాను యొక్క ప్రేరేపణతో నువ్వు కార్యాలు చేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, లేదంటే చేస్తున్నావు బేసిక్గా అది. ఎందుకంటే చూడండి, గమనించండి, ఎప్పుడైనా సరే చూడండి, మనము చాలా ఈజీగా దేవుని చేత ప్రేరేపింపబడచ్చు, చాలా ఈజీగా సాతాను చేత కూడా మనం ప్రేరేపింపబడచ్చు.
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఎప్పుడు ఆత్మచేత నడిపింపబడుతున్నాను, అందుకని ఎప్పుడు సంఘం నుంచి ఎప్పుడు నోరు చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, వాళ్ళకి కాదు నేను వీళ్ళకి కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన యాక్చువల్ మనం ఎంత బలహీనమైనటువంటి ఘట్టం మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే సందర్భం చూడండి, ఆ పైనే పేతురు యేసుక్రీస్తు ఎవరు అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడైతే పేతురు దాన్ని బయలుపరిచాడో, ఈవెన్ యేసుక్రీస్తు కూడా ఏమన్నారంటే, పేతురు నీవు ధన్యుడవు అని. ఎందుకు ధన్యుడు అంటే, ఇది తండ్రి నీకు బయలుపరిచాడు కానీ నీ సొంత జ్ఞానాన్ని బట్టి నీకు అది వచ్చింది కాదు. ఆ మూమెంట్లో పేతురు దేవుని చేత ప్రేరేపబడ్డాడు అనే విషయాన్ని స్వయంగా క్రీస్తు అన్నారు. కానీ తర్వాత ఇంకొక 5 వచనాల కింద చదివితే యేసుక్రీస్తు సిలువ గురించి, సిలువ శ్రమ గురించి మాట్లాడుతుంటే పేతురు అంటే ఏమన్నా తెలుసా, ప్రభువా అది నీకు దూరమవును గాక అన్నాడు. అలా ఎప్పుడైతే అది దూరమవును గాక అన్నాడో అప్పుడు వెంటనే క్రీస్తు పేతురు నీకు నిజంగా నా మీద అంత ప్రేమ, ఈ 11 మంది సైలెంట్గా ఉన్నారు, నువ్వే నా గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడావు అని క్రీస్తు పేతురుని మెచ్చుకోలేదు. అక్కడ మొదటిది చూస్తే క్రీస్తుకు అనుకూలంగానే మాట్లాడిన మాట, రెండోది పైన చూస్తే క్రీస్తుకు అనుకూలంగా మాట్లాడిన మాటే. కానీ యాక్చువల్గా అది అనుకూలంగా, భౌతికంగా అనుకూలంగా ఉంది, కానీ ఆత్మీయంగా అయితే అది దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి మాట. ఆ స్ప్లిట్ మూమెంట్లోనే ఒక 2 నిమిషాల ముందు దేవుని చేత ప్రేరేపణ అదే వ్యక్తి 2 నిమిషాల తర్వాత సాతాను చేత కూడా ప్రేరేపించబడ్డాడు. ఇప్పుడు అలాగే మనం ఏదో పేతురు గురించి మనం తప్పుగా లేదా పేతురు గురించి నెగిటివ్గా, పేతురుని చిన్న చూపు చూడడం మాట్లాడలేదు. ఎవరన్నా సరే మనిషి అనేటువంటి చాలా సందర్భాలు అలాగనే ప్రవర్తిస్తాడు. కాకపోతే చాలా సందర్భాల్లో అది మనకు చాలా సందర్భాల్లో తెలియదు. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు దేని చేత ప్రేరేపింపబడి చేసావో కొన్ని సందర్భాల్లో, ఒకవేళ చాలా తక్కువ సందర్భాల్లో ఎదుటోళ్ళకి అర్థమవుతుంది, కానీ నీకు అది అర్థం కాదు, నువ్వు ప్రేరేపింపబడితే. అందుకని మనం ఎంత ఈజీగా ఈ దేవుడు కట్టేటువంటి పన్ను ఎంత ఈజీగా మనం నెగిటివ్గా మనం మాట్లాడే అవకాశం ఉందో, నెగిటివ్గా ప్రవర్తించే అవకాశం ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏమనుకుంటామంటే మా సంఘంలో నాకంటే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు లేరు అని మనం అనుకుంటాం. కానీ చెప్తాను చూడండి, మనం ఎంత అనుకున్నా సరే మనకంటే దేవునికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకనే దేవుడు సంఘాన్ని ఎవరు భుజాల మీద, వ్యక్తుల యొక్క భుజాల మీద, మనుషుల యొక్క భుజాల మీద పెట్టలేదు, దేవుని మీద. దేవుడు తన సంఘాన్ని ఆయన కడతా, ఈ సంఘము నాది, నేను నా సంఘాన్ని నేను కడతానని చెప్పాడు. ఈవెన్ పేతురు లాంటి వాళ్ళ మీద కానీ అపోస్తుల మీద కూడా సంఘము కట్టబట్టలేదు. క్రీస్తు అంటే పునాది మీద మనము అపోస్తుల బోధ ద్వారా మనం కట్టబడుతున్నాం. అపోస్తుల బోధ ద్వారా మనం కట్టబడుతున్నాం, కానీ అపోస్తుల పునాది మీద మాత్రం మనం కట్టబట్టలేదు. బోధ అంటే పునాది మీద మనం కట్టబడుతున్నాం, కానీ సంఘమునకు ఏకైక పునాది, ఏకైక బండ ఎవరంటే క్రీస్తే. అంతమించి ఎవరు లేరు. అంటే సంఘాన్ని బేసిక్గా ఎవరు ఇంపార్టెంట్, నిజంగా ఎవరు లేకపోతే సంఘం నిలబడలేదు అంటే మన మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఏంటంటే క్రీస్తు లేకపోతే సంఘము నిలబడలేదు. నువ్వు లేకపోయినా సంఘం అలా కొనసాగిపోద్ది, నేను లేకపోయినా సంఘం అలాగే వెళ్ళిపోద్ది. నువ్వు లేనంత మాత్రం, నేను లేనంత మాత్రాన సంఘానికి ఏ లోటు రాదు. దేవుడు తన సంఘాన్ని ఎవరి ద్వారా ఏ మూమెంట్లో ఎలా వాడుకొని కట్టించుకోవాలో, దాన్ని బిల్డప్ చేసుకోవాలో దేవునికి చాలా బాగా తెలుసు. దేవునికి చాలా బాగా తెలుసు. అని ఎప్పుడు కూడా నీకో లేదా నాకో ఎక్కువ రెస్పాన్సిబుల్ అనుకోవడానికి కూడా వీళ్ళు, ఈవెన్ పాస్టర్ అయినా సరే నాకే ఎక్కువ ఉంది అనుకుంటే, అఫ్కోర్స్ విశ్వాసాల కంటే పాస్టర్కి ఎక్కువ ఉండొచ్చు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. కానీ అలాగని కేవలం ఒక పాస్టర్ గారి మీద, ఒక వ్యక్తి మీద సంఘం ఎప్పుడు కూడా ఆధారపడి పూర్తిగా ఉండదు. ఆయన ఎక్కువగా ఉపయోగపడుతుండొచ్చు, ఆయన మీద ఎక్కువగా బేస్ అయి ఉండొచ్చు, కానీ నిజంగామైనటువంటిది మాత్రం ఒకవేళ ఒక పాస్టర్ గారి మీద ఎంత డిపెండ్ అయి ఉన్నా సరే, ఆ పాస్టర్ గారు లేకపోతే సంఘమే మూసేసుకోము. ఎవరు కూడా ఏ సంఘం అలా మూసేయబడదు. ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని తెచ్చి పెడతాడు, ఎవరో ఒకరిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి సంఘమునకు ఏకైక పునాది, ఏకైక బండ ఎవరంటే ఖచ్చితంగా క్రీస్తే. ఆ ప్లేస్ని ఎవరూ కూడా భర్తీ చేయలేం. అందుకని ఆ ప్లేస్ మనం అలాగే ఉంచాలి. సంఘం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సంఘం మన క్రీస్తు మీద బేస్ అయినటువంటి, క్రీస్తు మీద మాత్రమే పరిపూర్ణంగా బేస్ అయినటువంటి ఒక కార్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన మీద అది ఆధారపడుతుంది, ఆయన ద్వారా అనేది కట్టబడుతుంది. నువ్వు కట్టలేవు, నేను కట్టలేం, అది ఆయన ద్వారా అది కట్టబడుతుంది. అలా కట్టబడిన దేవుడు ఒక్కోసారి నిన్ను నన్ను పనిముట్టులాగా వాడుకుంటాడు. కానీ నువ్వు కానీ నేను కానీ మనం దేన్ని కూడా మనం కట్టలేము. కానీ ఆ కట్టేటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క చేతుల్లో పనిముట్టులా ఖచ్చితంగా మనం వాడబడతాం. మనం పనిముట్టులా వాడబడ్డాం కాబట్టి పనిముట్టుని యొక్క ప్రావీణ్యతను బట్టి అది కట్టబడదు. మేస్త్రి ఒకవేళ ఒక మేస్త్రి ఉన్నాడు అనుకోండి, మంచిగా ఒక బిల్డింగ్ కట్టాడంటే అది మేస్త్రి యొక్క ప్రావీణ్యత కానీ ఆయన వాడేటువంటి వస్తువుల యొక్క ప్రావీణ్యత కాదు. పనిముట్లు ఇంపార్టెంటే, కానీ పనిముట్ల వలన పని బ్రహ్మాండంగా వచ్చిందని కాదు. ఆ పనిముట్టు ఎవరి చేతుల్లో ఉందన్న దాన్ని బట్టి అది బాగా కట్టబడుతుంది, గొప్పగా కట్టబడుతుంది, మహిమకరంగా, అది గ్రాండ్గా ఉంటుంది. అది అలాగే మనం కూడా ఇంపార్టెంటే, కానీ మన పాత్ర ఏంటంటే మనం పనిముట్లుగా మనం దేవుని యొక్క కట్టడంలో, దేవుడు కట్టేటువంటి పనిలో పనిముట్లుగా మనం వాడబడుతున్నాం. అందుకనే మీరన్నా నేను అంత ఇంపార్టెంట్ కాదు. సంఘం అన్నాడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లోకి అది వచ్చేయాలి.
ఇప్పుడు అందుకనే మనం పనిముట్లం కాబట్టి మన పాత్ర ఏంటో కూడా మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం. అందుకే చూడండి, ఎంత చెప్పిన పాతల్లో ఒక ద్వారములు నిలువనేరవని క్రీస్తు అన్నారు. సంఘం గురించి చెప్పగానే సంఘం యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు. వెంటనే ఆ సంఘమునకు విరోధిగా ఉండేటువంటి వ్యక్తిని గురించి కూడా, సంఘమునకు క్రీస్తు అంత ప్రధానమైనటువంటి వాడో అంతే ప్రధానంగా విరోధిగా ఉండేటువంటి సాతాను గురించి క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మన నిజమైన శత్రువు ఎవరో కూడా మనం అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. దేవుడు కట్టే పనిలో ఉన్నాడంటే ఆటోమేటిక్ మనం అర్థం చేసుకోవచ్చు అంటే సాతాను ఖచ్చితంగా పాడు చేసేటువంటి పనిలోనే ఉన్నాడు. దేవుడు కూడా మనుషుల్ని వాడుకుంటాడు కట్టడానికి, అలాగే సాతాను కూడా మనుషుల్ని వాడుకుంటాడు పాడు చేయడానికి. అందుకని మన పాత్ర అంటే బాగా మనం తెలుసుకోవడము, నడిపింపడడం అందుకని మనకంతా ఇంపార్టెంట్. అందుకే చూద్దాం, చూడండి వాక్య భాగం ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలను నేను చదువుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ విశ్వాసుల గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, బ్రతిమలాడుతున్నాడు పౌలు. ఇక్కడ విశ్వాసం బ్రతిమలాడుతున్నాడు. దేని నిమిత్తం బ్రతిమలాడుతుంటే అక్కడ పౌలు మాట్లాడుతూ మొదటి వచ్చిన అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ. పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేస్తాడో మనం చూస్తున్నాం. దేవుడు ఏం పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏ పని చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఒక పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకి ఐక్యతను తీసుకొచ్చే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఐక్యతను తీసుకొచ్చే పని ఉండంటే అర్థం ఏంటంటే ఐక్యత అంటే ఉండదు యాక్చువల్గా నువ్వు అనుకుంటే సాధించేయలేవు, లేదా నేను అనుకుంటే యాక్చువల్గా సాధించేయలేము. నీకు నాకు మించినటువంటిది ఇంకేదో బలంగా మనల్ని మోటివేట్ చేయాలి, బలంగా మనల్ని ప్రేరేపించాలి, బలంగా మనల్ని నడిపించాలి, బలంగా మనకి సామర్థ్యాన్ని ఇవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఐక్యత మనం యాక్చువల్గా సాధించగలుగుతాం. అందుకని ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలంటున్నారు. అంటే దేవుడు ఐక్యత కలిగిస్తున్నాడు, ఖచ్చితంగా అది కూడా డిస్టర్బ్ అవుతుంటుంది, ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అందుకనే పరిశుద్ధ దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని మీరు డిస్టర్బ్ చేయకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకు డిస్టర్బ్ చేయకుండా అంటే మనం ఏం చేయాలి అంటే అక్కడ మాట్లాడుతూ శ్రద్ధ గాలివరమై ఉండాలంటున్నాడు. అందుకే దేని విషయంలో శ్రద్ధ అంటే ప్రేమతో ఒక్కరినొకరు సహించుచు. సరే, ప్రేమతో ఒక్కరినొకరు సహించుచు, ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుచు. ఇప్పుడు బేసిక్గా చూడండి, సంఘమునకు ఐక్యతకి బేసిక్గా ఏమి ఉండాలి, ఏది ప్రధానం అంటే ప్రేమ ఖచ్చితంగా ప్రధానం. ఇప్పుడు చూడండి, నిజంగా మీరు నన్ను ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమించాను అనుకోండి, బేసిక్గా మీకు నాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. అందుకని చూడండి, ప్రేమ అంటే ప్రతిదానికి బేసిస్ అక్కడ. అందుకని ఈవెన్ పౌలు కూడా కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ వరముల గురించి ఫలము గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అన్నాడు. అంటే ఎంతైనా భాషలు మాట్లాడచ్చు, లేదా ఇంకేదైనా కార్యం చేయొచ్చు, బాగా ప్రసంగం చేయొచ్చు, బాగా పాటలు పాడచ్చు, బాగా ఇంకేదన్నా కార్యం చేస్తుండొచ్చు, బాగా ప్రార్థన చేయొచ్చు, ఇంకేదైనా కార్యం చేస్తుండొచ్చు. కానీ అన్ని చేసినా సరే అల్టిమేట్గా నువ్వు ఏదైతే ప్రత్యేకత ఉందో, ప్రతి వాళ్ళు నేను చూసి మెచ్చుకుంటున్నారో ఆ కార్యము చేసేటప్పుడు ప్రేమ ద్వారా నువ్వు చేయకపోతే, ప్రేమను బట్టి చేయకపోతే నువ్వు చేసేటువంటి కార్యం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక మంచి ఆత్మీయ కార్యం ఇప్పుడు చూడండి, నిజంగా ఇప్పుడు నేను ప్రసంగం చేస్తాను, ప్రసంగం అంటే చాలా గొప్ప కార్యమే, వాక్యబోధ చాలా గొప్ప కార్యమే. కానీ నేను చేసినప్పుడు ఎవరి మీద కోపంతో నేను చేయడానికి వీలు లేదు. నేను వాక్యం చెప్పడం నన్ను మోటివేట్ చేయవలసిన కార్యం ఏంటంటే ప్రేమ. నాకు నన్ను మోటివేట్ చేయాలి. ఆ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేన్ని బట్టి మోటివేట్ చేయబడాలంటే ప్రేమను బట్టి మోటివేట్ చేయబడాలి. అలాగే ఈవెన్ భాషలతో మాట్లాడినప్పుడు కూడా సంఘం మేలు కొరకు కాబట్టి అనుకున్నప్పుడు సంఘంలో ప్రేమను బట్టి ఆ కార్యాన్ని చేయాలి. నాకు టాలెంట్ ఉంది కదా అని టాలెంట్ని చూపించుకోవడానికి చేసేటువంటి కార్యాలు కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భంలో మనకున్నటువంటి ఏదైతే ఆత్మ సంబంధమైన ప్రత్యేకతలు మనలో ఉన్నాయో అవి చాలా సందర్భంలో సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో 10 మంది ముందు మనము అవి డెమాన్స్ట్రేట్ చేసి డిస్ప్లే చేసి, అంటే నేను ఇది చేయగలను చూపించిన ప్రయత్నం చాలామంది చేస్తారు. అలా చెప్తే చాలామంది నమ్మరు. కానీ కొరింథీ సంఘం అలాగని చేసింది ఆ రోజున. అలా కొరింథీ సంఘం అలా యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టే పౌలు మాట్లాడుతూ ప్రేమ గురించి చెప్పాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయత అనేటువంటిది, ఆత్మీయంగా బాగా ప్రార్థన చేయగలగటం, బాగా ప్రవచించటం, లేదా దాని అర్థం చెప్పటం,
లేదా భాషలతో మాట్లాడు. ఇదంతా ఏమైందంటే సంఘం మనకు కన్ఫ్యూజన్ తీసుకొచ్చింది ఆ రోజున. సంఘంలో అవసరం అందరూ ఆత్మీయత నింపడుతున్నారు, అందరూ ప్రవచిస్తున్నారు, అందరూ భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం అనుకుంటే అది మంచిదే కదా అనుకుంటాం. అంతవరకు అయితే మంచిదే. కానీ అలా మాట్లాడే ప్రతి వాళ్ళు, అలా ప్రవచించే ప్రతి వాళ్ళు, అలాంటి కార్యాలని కనపరిచే ప్రతి వాళ్ళు కూడా ప్రేమను బట్టి చేస్తేనే అందులో సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. లేదంటే నువ్వు భాషలు మాట్లాడినా, నువ్వు ప్రవచించినా, లేదా నువ్వు పాటలు పాడినా, లేదా నువ్వు ప్రసంగం చేసినా, లేదా నువ్వు ప్రార్థన చేసినా ప్రేమను బట్టి చేయకపోతే అది ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు, సంఘానికి అది క్షేమాభివృద్ధి కలగదు. భౌతికంగా చూస్తే, శరీరం చూస్తే అందరూ ఆత్మీయత నింపడ్డారు, అందరూ బ్రహ్మాండ భాషలు మాట్లాడుతున్నారు, కూడికి చాలా ఉజ్జీవంగా జరిగిందని మనం అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా అలా చేసేటువంటి వాళ్ళు పౌలు అంటున్నాడు, నువ్వు చేసేది ఎప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి ఉంటుందంటే నువ్వు ప్రేమను బట్టే చేస్తున్నావు. అది నువ్వు చేస్తున్నావు సరే, ఎంత నువ్వు చేయడం నేను మోటివేట్ చేస్తున్న కార్యం ఏంటని పౌలు అక్కడ కొరింథీ పత్రికలో మాట్లాడతాడు. ఈవెన్ పౌలు కూడా చెప్తాడు, నేను ప్రేమ లేని వాడిని నేను వ్యర్థుడని అన్నాడు పౌలు కూడా. పౌలు అంతటోడు కూడా అంత ఆత్మీయస్తున్నటువంటి పౌలు. నిజంగా పౌలు చూస్తే ఏ సేవకుడైనా సరే, ఏ విశ్వాసం అయినా సరే, నిజంగా పౌలు ఒక సూపర్ హీరోలా అంటాడు విశ్వాసుల్లో. పౌలులాగా ఉండాలని అందరం అనుకుంటాం. కానీ ఆ పౌలు అన్నాడు తెలుసా, నేను నాకు అంత ఉన్నా సరే, నేను ఎన్ని చేసినా సరే, ప్రేమ లేకపోతే అదంతా నేను చేసేంత కూడా వేస్టే కదా. ఎందుకని అవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీకు ప్రవచించే వరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? దాన్ని అర్థం చెప్పే వరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు భాషలతో మాట్లాడగలిగేటువంటి స్థితి దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? లేదా ఇంకేదన్నా సరే ఒక పనిని చేయగలిగేటువంటి ఆ యొక్క కెపాసిటీని, ఆత్మీయతను దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన సంఘాన్ని కట్టే పనిలో దేవుడు ఉన్నాడు. అది కట్టబడటానికి నువ్వు ఉపయోగపడాలని దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు అందరికన్నా నువ్వు పెద్దోడివి అని చూపించుకోవడానికి అది కాదు, క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. కాబట్టి అది ప్రేమ అనేటువంటి ఛానల్ గుండానే అది వెళ్ళాలి. నువ్వు చేసే ప్రతి కార్యం ప్రేమను బట్టి చేస్తాను క్షేమాభివృద్ధి. ప్రేమని మోటివేట్ చేయకపోతే నువ్వు పని చేస్తావు, పని అయితే అయ్యింది, కానీ క్షేమాభివృద్ధి బహుశా ఉండదు. అది పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకని అన్నిటికీ ప్రధానమైన ప్రేమ. అందుకని క్రీస్తు కూడా నేను ఒకటి ఆజ్ఞిస్తాను, ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏది ఆజ్ఞ సింపుల్గా పదాజ్ఞ అన్నింటిని కూడా కుదించి ఒక ఆజ్ఞ చెప్పాలంటే, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ పదాజ్ఞ దేవుడు ఇచ్చాడు. పదాజ్ఞల్ని ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకులు అందరూ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఆజ్ఞల కింద అట్లా తీసుకొచ్చారు. కానీ సింపుల్గా వాటన్నిటిని ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి అంటే ప్రేమ. పౌలు అన్నాడు అది. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, ప్రేమ ఎంత ప్రాముఖ్యం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అసలు యాక్చువల్ నిజంగా అది కనుక సంఘంలో ప్రతి వారిలో ఉంటే కనుక అసలు ప్రాబ్లమే లేదు. సంఘంలో ప్రతి వారిలో కనుక ప్రేమ ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా? ఎవరో ఒకరు ఖచ్చితంగా స్వార్థంగా ఆలోచించి ప్రవర్తిస్తాను చూస్తారు, అక్కడే ప్రాబ్లము వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా గ్యారెంటీ చెప్తున్నాను, ఎవరో ఒకరు స్వార్థంగా ఆలోచించారు కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లము వస్తుంది. అందరూ ప్రేమగా ఉంటే యాక్చువల్గా ప్రాబ్లమే ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది విశ్వాసంలో అంటే మనము ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాం అంటే నాకు ప్రేమ ఉంది, వాళ్ళకి లేదు. అదే ప్రాబ్లం. నీకు నిజంగా ప్రేమ ఉంటే నీకు ప్రేమ ఉందో చూసుకుంటావు, కానీ నాకు ప్రేమ ఉందంటే వాళ్ళకి లేదు, ఎదుటిలో పాయింట్అవుట్ చేసి వేలైతే నువ్వు యాక్చువల్గా చూపించు. నాకు ప్రేమ ఉందంటే కానీ వారికి లేదు నువ్వు అన్నావంటేనే బేసిక్ అర్థం ఏంటంటే, నువ్వు ఎదుటో తప్పులు చూస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నంత ప్రేమ యాక్చువల్ నీకు లేదు. ఉంటే నువ్వు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడు, నువ్వు వాళ్ళ గురించి సనుక్కోవు, వాళ్ళ గురించి నువ్వు సాకులు చెప్పు, వాళ్ళ గురించి సాడీలు నువ్వు మాట్లాడు. అందరికీ ప్రేమ ఉంటే ప్రాబ్లమే లేదు, అందరికీ ప్రేమ ఉంటే ప్రాబ్లమే లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ ప్రతిసారి అందరూ ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూ ఉండరు. అందుకనే మనకి ప్రాబ్లం. ఈరోజు నేను ప్రేమించాను అనుకోండి, ఈరోజు యాక్చువల్ నేను లేదు మీరు అందరూ ప్రేమించారు అనుకోండి, అవునా ప్రేమించుకుంటే ఈరోజు యాక్చువల్ మనకు ప్రాబ్లం ఉండకూడదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావు కానీ ఈరోజు ఎవరో ఒకరు ఇంకొకరు ప్రేమించట్లేదు కాబట్టి ఈరోజు మనకు ప్రాబ్లం. రేపు వాళ్ళు ప్రేమిస్తారు కానీ రేపు నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి రేపు ఇంకొక ప్రాబ్లం. సో అందరూ ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉన్న విషయం అందరూ తెలుసు. అది క్రీస్తు చెప్పారు, ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది ఉండాలని అందరూ ఒప్పుకుంటాం. కానీ అందరూ ఎప్పుడు ప్రేమను కనపరుస్తున్నామా అంటే కనపరుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అందరూ ఎప్పుడు ప్రేమను కనపరుస్తాం. నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి, లేదా ఎంతోమంది గంట క్రితం నీకు జరిగినటువంటి కార్యాలను బట్టి, నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నీకున్నటువంటి టెన్షన్లను బట్టో, లేదా వేరే వేరే కార్యాలను బట్టి, కారణాలను బట్టి ప్రతిసారి నువ్వు అందరినీ నువ్వు ప్రేమిస్తూ యాక్చువల్గా ఉండవు. అందుకనే ప్రాబ్లం. ఇప్పుడు ప్రేమే నిజమైన సొల్యూషన్. యాక్చువల్గా ప్రతి దానికి ఐక్యతకి ప్రేమ సొల్యూషన్. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండరు. ఒకరు ఎప్పుడు ద్వేషిస్తారని చెప్పను, అలాగే ఒకరు ఎప్పుడు ప్రేమిస్తారని కూడా నేను చెప్పను. ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భంలో ఎక్కువ మంది ప్రేమించినా కొంతమంది ఖచ్చితంగా ఏ కారణం బట్టి మనం ప్రేమిస్తున్నాం ఆ కార్యాన్ని ద్వేషించే వాళ్ళు, దాని గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు.
ఎందుకంటే అందరికి ప్రేమ ఉండాలంటే అందరికీ ప్రేమ ఉండాలి, కానీ అందరికీ ప్రేమ ఉండడం సాధ్యమా అంటే అందరికీ ఉండదు. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మనలో ప్రతి వారము ఇవి నాతోనే సరే సహా చెప్పుకుని ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మనందరం స్వార్థంగా ఆలోచిస్తాం. ఎక్కడో దగ్గర ఒక కార్యం చేస్తున్నాం, కానీ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ప్రతి వారు ఏదో మూమెంట్లో స్వార్థంగా ఆలోచిస్తుంటాం. అలా స్వార్థంగా ఆలోచిస్తాం కాబట్టి ప్రేమ వలన చాలా ఈజీగా, ప్రేమ ఉంటే చాలా ఐక్యత సాధించడం చాలా ఈజీ. కానీ ఆ ఉన్నటువంటి 10 మందిలో ఎవరో ఒక స్వార్థంగా ఆలోచిస్తాం కాబట్టి ఆ గురికి ఎగ్జాక్ట్ 100% మనం నెరవేర్చలేకపోతున్నాం, దానికి రీచ్ అవ్వలేకపోతున్నాం. దగ్గరికి వెళ్తున్నాం, కానీ దగ్గరికి వెళ్తున్నాం, రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ అన్న టైంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా నెగిటివ్గా స్వార్థంగా ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రేమ అనేది సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు మరి అందరికీ ఎప్పుడు ఖచ్చితంగా అందరూ ఎప్పుడు ప్రేమిస్తుండ అనుకున్నప్పుడు ఎందుకు ఐక్యత సాధ్యపడదా అంటే అందరూ ఎప్పుడు ప్రేమించలేరు కాబట్టి, అందరూ ఎప్పుడు ప్రేమించరు కాబట్టి, మనం మనుషులు అంటే ఎంతో కొంత స్వార్థంగా ఆలోచిస్తుంటాం కాబట్టి ప్రేమ కాల్చడానికి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. ప్రేమతో అనేది ప్రాబ్లం సొల్యూషన్, ఐక్యత అనేది ప్రేమ వల్లనే సాధిస్తాం. కానీ అందరం ఎప్పుడు ప్రేమించడం అందరం చెయ్యం, ఎందుకంటే చెయ్యలేమని కాదు, చెయ్యం అంతే. ఎందుకంటే అందులో ఎంతో కొంత మనం స్వార్థంగా ఆలోచిస్తుంటాం కాబట్టి, నీ గురించి నువ్వు ఆలోచిస్తావు కాబట్టి, నీ గౌరవం గురించో లేదా నీ స్వార్థం గురించో ఏదో ఒకటి నీ గురించి నువ్వు ఆలోచిస్తావు కాబట్టి అక్కడ ఐక్యతకి భంగం ఖచ్చితంగా ఏదో టైంలో మొమెంట్లో ఎవరో ఒకరి ద్వారా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రేమ వల్ల మాత్రమే ఇది సాధ్యం అన్నప్పుడు మరి అందరూ ప్రేమించాలని మీరు చెప్పేసినప్పుడు ఎందుకు మనం అయితే ఇప్పుడు ఇదంతా మాట కూడా వేస్టా అంటే అందరూ ప్రేమించలేరు, కానీ ప్రేమ కలిగినటువంటి వాడు ఇంకొక కార్యం ఎక్స్ట్రాగా చేస్తే కనుక సాధ్యం ఐక్యత. సపోజ్ అనుకుని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, లేదా సపోజ్ మీరు ప్రేమిస్తున్నారు కానీ మీరు ఎప్పుడూ ప్రేమించలేరు, లేదంటే మీరు ప్రేమిస్తున్నారు కానీ ఎదుటి మిమ్మల్ని ప్రేమించలేదు. అప్పుడు అన్నీ మీరు అనుకోవచ్చు, మీరు వేరే చూపించేసి నాకుందండి కానీ ఆయనకి లేదు, నాకుందండి కానీ వాళ్ళకి లేదు, నేనే చేయమంటారు. వాళ్ళు లేనప్పుడు ఐక్యత ఎలా వస్తుందని కొన్నిసార్లు మనం అంటుంటాం. కానీ బైబిల్లో ఎదుటోడికి ప్రేమ లేనప్పుడు నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమతో పాటుగా నీకు ఇంకొక లక్షణం కనుక ఉండుంటే ఐక్యత సాధ్యమవుతుంది. ఎదుటోడు నిన్ను ప్రేమించినప్పటికీ కూడా నీకు గనక ప్రేమతో పాటు ఇంకొక లక్షణం ఉంటే ఐక్యత సాధ్యమే. యాక్చువల్ ఐక్యత ఎప్పుడు సాధ్యము? నీకు ప్రేమ ఉండి నాకు ప్రేమ ఉండి ఐక్యత సాధ్యం. కానీ ప్రాబ్లం అంటే అందరం ఎప్పుడు అలాగునా ఉండం, స్వార్థపరులం కాబట్టి మనం ఉండం. అయితే నిజంగా నీకు ప్రేమ ఉందని చెప్పుకుంటే, లేదా నాకు ప్రేమ ఉందని నేను చెప్పుకున్నాను అనుకోండి, ఒకవేళ ఎదుటోళ్ళకి ప్రేమ లేదు, ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తానంటే వాళ్ళకి లేదంటే నేనేం చేస్తానంటే అందుకని ఐక్యత లేదు, ఐక్యత లేకపోవడం కారణం వాళ్ళు అంటుంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎవరికైతే ప్రేమ ఉందనుకుంటున్నామో ఎదురుడికి లేదు కాబట్టి ఐక్యత డిస్టర్బ్ అవుతుందండి, ఐక్యత పోతుందని అనుకుంటున్నాం. కాబట్టి నిజంగా ప్రేమ ఉందని అనుకుంటే ప్రేమతో పాటు ఇంకొక లక్షణం కనుక అనుకుంటే ఎదుటోడికి నీ మీద ప్రేమ లేకపోయినా ఎదుటోడికి ప్రేమ లేకపోయినా ఐక్యత సాధ్యము. అల్టిమేట్ గురి ఏంటంటే నేను ప్రేమించాను వాళ్ళు కూడా ప్రేమించాలి కదండి అన్నది గురి కాదు. ఇక్కడ గురి ఏమవ్వాలంటే ఐక్యత గురి అవ్వాలి. అప్పుడు ఐక్యత గురి అన్నప్పుడు నీకు నిజంగా ప్రేమ ఉందని అనుకుంటే, కానీ ఎదుటోడు నీకు తిరిగి అలా పాజిటివ్ రెస్పాండ్ అవ్వకపోతే నీళ్ళు ఇంకొక లక్షణం అనుకుంటే, ఎందుకంటే నీకు అల్టిమేట్ గురి ఏంటి? ప్రేమించడానికి గురి కాదు, ఐక్యత సాధించడానికి ప్రేమ, అంతే కదా. ఐక్యత కొరకు మనం పూర్తి ఒకనాడు ప్రేమించుకుందాం అని దానివల్ల ఉపయోగం లేదు. దీనికి ఒక గురి ఉండాలి. ఆ గురి మనల్ని ప్రేమించడానికి మనల్ని మోటివేట్ చేయాలి. ఎదుటి వ్యక్తులు ఉన్న వీక్నెసెస్ దాటి చూసేంతలాగా ఒక ఉద్దేశం, ఒక పర్పస్ మనకు ఉంటేనే ప్రేమించడం సాధ్యమవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎదుటికి ఒకసారి నువ్వు ప్రేమిస్తావు కానీ ఎదుటి నీకు ప్రేమించడు, ఒకసారి ఎదుటిని ప్రేమిస్తాడు కానీ నువ్వు వాడిని ప్రేమించావు. ఇప్పుడు అందుకని ఎవరెవరైతే ప్రేమ ఉందని చెప్పుకుంటున్నారో వాళ్ళకి ఇంకొక లక్షణం ఉండాలని బైబిల్ చెప్తుంది. అదేంటంటే నువ్వు ప్రేమ ఉంటే కనుక సహించగలిగేటువంటి స్థితి కూడా నీకు ఉంటే ఐక్యత సాధ్యమే. ఇప్పుడు చూడండి, ఒకవేళ నువ్వు ప్రేమిస్తాను అనుకుంటే ఎదుటోడు ప్రేమిస్తానంటే నీ చేతుల్లో లేని పని, ఆ వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతాడంటువంటిది అది నీ పరిధిలో లేనటువంటి కార్యం. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ ఎదుటోడు ఎలా ప్రేమించాలి అదంటే నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు వ్యక్తి నువ్వు కంట్రోల్ చేయలేవు. కాబట్టి నువ్వు కంట్రోల్ చేయడం మానేసి లేదా సొనుక్కొని ప్రేమ ఉందని చెప్పుకునేటువంటి నీవే డిస్టర్బెన్స్ తీసుకొచ్చే బదులు ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? సహించడం. అది కూడా ఉంటే ఎదుటోడు రెస్పాన్స్తో సంబంధం లేకుండా, ఎదుటి వ్యక్తిలో ప్రేమ లేకుండా ఐక్యతను సాధించవచ్చు. నీకు ప్రేమ ఉండి ప్రేమతో పాటు సహించగలిగేటువంటి ఒక లక్షణం, ప్రేమతో పాటు ఆ ఆత్మీయ లక్షణం కూడా నీలో ఉంటే ఎదుటోడుకు నీ పట్ల ప్రేమ లేకపోయినా సరే ఇంకొన ఐక్యత సాధించవచ్చు. అందుకే పోలన్నాడు చూడండి, ప్రేమతో ఒకరినొకరు సహించన్న మాట అన్నాడు చూడండి. ప్రేమ కలిగి ఒకరినొకరు అనలేదు, ప్రేమ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అనలేదు, ప్రేమ కలిగి సహించు. ఇప్పుడు అందరూ ప్రేమిస్తే సహనం ఎందుకంటే ఇంకా చెప్పండి, అందరూ ప్రేమిస్తే సహనం అక్కడ అవసరం మనకు. నిజంగా నేను మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు అర్థం చేసుకొని నేను చెప్పగానే మీరు లోబడుతూ, లేదంటే మీరు చెప్పగానే ఏదైనా చేస్తుంటే అక్కడికి సహనంతో పని లేదు. అక్కడ మనకి
అప్పుడు నిజంగానే అందరూ 24 hours ఎప్పుడు కూడా నిజంగా ప్రేమించగలిగే పొజిషన్లు అందరూ ఉంటే, అందరూ నిజంగా ప్రేమించగలిగేంత ఆత్మహత్యలు అందరూ ఎప్పుడు ఆత్మహత్య నడిపింపబడుతూ ఉంటే, సహనంతో మనకు పనే లేదు. యాక్చువల్గా సహనంతో మనకు పనే లేదు. కానీ ఇక్కడ ప్రేమతో ఒకరినొకరు సహించుతున్న మాట ఎందుకన్నాడు? ప్రేమతో ఒకరినొకరు ప్రేమిస్తనొచ్చు కదా. ప్రేమతో ఒకరిని సహించను ఎందుకన్నాడంటే, నువ్వు ప్రేమిస్తున్న మొమెంట్లోనే ఎదుటోడు ప్రేమిస్తాను గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడు నీలోంచి ప్రేమ కదా రావాల్సింది. ఆ ప్రేమతో పాటు సహనం కూడా నీలో ఉండాలి. నీలో అప్పుడు ఎదుటోడు ప్రేమించినప్పటికీ కూడా నీలో కనుక సహనం ఉంటే అప్పుడు ఐక్యత సాధించవచ్చు. నీలో ప్రేమ ఉండాలి, నాలో ప్రేమ ఉండాలి. అప్పుడు ఐక్యత సాధ్యం అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఎలా ప్రవర్తించగలంటుంది నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు అనుకుంటే నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు చేయొచ్చు. కానీ ఎదుటోడు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే యాక్చువల్ నీ చేతుల్లో లేనటువంటి ఒక పని. అప్పుడు ఎదుటోడులో ప్రేమ లేదు కాబట్టి అని చెప్పేసి నువ్వు కంట్రోల్ చేయడం మానేసి నువ్వేం చేయాలంటే నువ్వు సహనాన్ని పెంచుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమ ఉందని చెప్పుకున్నాను, నువ్వు సహించడం కూడా నువ్వు చేస్తావో అప్పుడు ఐక్యత ఖచ్చితంగా సాధ్యం. అందులో పౌలు అంటున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నమాట అంటున్నాడు. నాకు ప్రేమ ఉంటే మీకు ప్రేమ ఉంటే ఇంకా సహనానికి అక్కడ సహనం అవసరమే లేదు. కానీ ప్రేమతో పాటు సహనం మనకి ఎందుకు అవసరం పడుతుందంటే, నువ్వు ప్రేమించిన ఎదుటోడు నిన్ను ప్రేమించడు కాబట్టి, లేదా ఎదుటోడు నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు ప్రేమించవు కాబట్టి ఎదుటోడికి సహనం అప్పుడే అవసరం. అంటే రకంగా అంటే ప్రేమతో పాటు సెకండ్ ఆప్షన్ ఐక్యత డిస్టర్బ్ అవ్వకుండా కాసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక ఆప్షన్ ఏంటంటే, ఆల్టర్నేటివ్గా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కనుక ప్రతిసారి ఎదుటోడు ప్రతిసారి నేను ప్రేమించలేకపోవచ్చు, కానీ నాకు ప్రేమ ఉంది అని నువ్వు అనుకుంటున్న ప్రతిసారి కనుక నువ్వు సహనం కనుక నువ్వు కనపరిస్తే ఐక్యత సాధించవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ప్రేమ ఉంటుంది కానీ సహనం ఉండదు. నా ప్రేమ ఉందండి వాళ్ళకి ఉండాలి కదండి అని వెంటనే మనం పాయింట్అవుట్ చేసేస్తాం. ఎదుటోడు తప్పును మనం వేలెత్తి చూపించేస్తాం. కానీ నాకు ప్రేమ ఉంది, వాళ్ళకి ప్రేమ లేకపోతే నాకు సహనం ఉంది కాబట్టి నేను సహిస్తాను, నేను భరిస్తాను. నిజం కనుక ప్రతి విశ్వాస కనుక అలాగ ఆలోచిస్తే సంఘంలో సగం మంది ప్రేమ ఉండి సగం మందికి ప్రేమ లేకపోయినా ఆ సగం మంది ఎవరైతే ప్రేమ ఉందని అనుకుంటున్నారో చెప్పుకుంటున్నారో వాళ్ళకి ప్రేమతో పాటు సహనం కూడా ఉంటే అసలు ఐక్యతే డిస్టర్బ్ అవ్వదు. అంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే సహనం నువ్వు చూపించాలి. నాకు ప్రేమ ఉందండి వాళ్ళకి ప్రేమ లేదండి అని కాదు. నీకు ప్రేమ ఉందని నువ్వు అనగానే ఎప్పుడైతే నాకు ప్రేమ ఉందని నువ్వు క్లెయిమ్ చేస్తున్నావో ఆటోమేటిక్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఏంటంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఓర్చుకుంటున్నాడు దేవుడు. నీకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ప్రేమతో సహించు. నువ్వు ప్రేమ ఉందన్నావు కదా, ప్రేమతో నువ్వు సహిస్తే ఐక్యతకి డిస్టర్బెన్సే ఉండదు. అది కుటుంబమైనా సరే అంతే, సంఘమైనా సరే అంతే, ఒక కంపెనీ అయినా సరే అంతే, రాజ్యమైనా సరే అంతే, సహిస్తే. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవడం వలనని నేను బ్రతిమలాడుతున్నాడు. చూసారు ఇక్కడ ఏదైతే పౌలు అంటున్నాడు చూడండి, ఇక్కడ సహనం అంటున్నాడు, అలాగనే దీర్ఘశాంతం అంటున్నాడు, సంపూర్ణ వినయం అంటున్నాడు, సాత్వికం అంటున్నాడు. ఇవన్నీ ప్రేమతో పాటు ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ ప్రేమతో ఉండాల్సిన లక్షణాలు. వరగా నీకు ప్రేమ ఉందంటే ఆ ప్రేమతో పాటు ఇవి కూడా ఉంటేనే నీ ప్రేమ వల్ల నీకు కానీ ఇతరులకు యూజ్ ఉంటుంది. ప్రేమ ఉండి నీకు ఓర్పు లేకపోతే యూజే లేదు. నా భాషల దగ్గర మాట్లాడే విషయానికి వస్తున్నాడు అంతే. అసలు టైంలోకి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ భాషలదైనా సరే పౌలు అక్కడ ఏమంటాడంటే ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉండాలంటాడు. ఇప్పుడు అన్న ఏదో నాకు ఆత్మ వచ్చేస్తుందండి నేను ప్రవచనం చేస్తాను అంటే లేదు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అక్కడ నీకు సాత్వికం అవసరం, అక్కడ నీకు ఓర్పు అవసరం, అక్కడ నీకు దీర్ఘశాంతం. నువ్వు వెయిట్ చేయి, నీ టైం వచ్చా నువ్వు వెయిట్ చేయి, అప్పుడు క్షమాభివృద్ధి. అంటే అర్థం ఏంటంటే ఇన్ని లక్షణాలు అక్కడ మనకు ఉండాలి. దీర్ఘశాంతము, సాత్వికము, వినయము ఇవి ఉంటే అక్కడ ప్రేమ లేని చోటు కూడా ఈ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో హృదయంలో కనుక కనికరము, సాత్వికము, దీర్ఘశాంతం ఉంటే కనుక ఏదైతే లేనటువంటి ప్రేమ లేపడం వల్ల ఏదైతే లోటు కనబడుతుందో ఆ లోటు నీ ప్రేమ ఉందని చెప్పుకునేటువంటి నీ సాత్వికం ద్వారా, నీ వినయం ద్వారా, నీ దీర్ఘశాంతం ద్వారా అది పూడ్చబడుతుంది, కవర్ అవుతుంది, ఐక్యత సాధించబడుతుంది. అందుకనే ప్రేమ ఉందని చెప్పుకోండి. ప్రేమ ఉంటే సహనం ఖచ్చితంగా ఉంటుంది. నీకు ప్రేమ ఉంది కాబట్టి ఎదుటోళ్ళందరినీ పాయింట్అవుట్ చేయడానికి ప్రేమ నీకు క్వాలిఫికేషన్ అవ్వదు. నీకు ఎదుటోళ్ళు తప్పులు ఎత్తి చూపించడానికి నీకు ప్రేమ ఉంది కాబట్టి నీకు క్వాలిఫికేషన్ అవ్వదు. నీకు దేనికి బాధ్యత ఇస్తుంది, దేనికి క్వాలిఫికేషన్ అంటే ప్రేమతో పాటు నీకు దీర్ఘశాంతము, సాత్వికము, ఈ మనస్సు, సాత్వికం, దేని మనస్సు ఇవన్నీ ఉంటే అప్పుడు నీ ప్రేమ వల్ల ఎదుటోడికి ఉపయోగం, లేదంటే సంఘానికి ఉపయోగం. అందుకని చూడండి, అందుకనే నాకు ప్రేమ ఉందండి వాళ్ళకి ప్రేమ లేదండి అని చెప్పుకుంటే తిరక్కండి. నీకు నిజంగా ప్రేమ ఉంటే చెప్పు, నీకు ప్రేమ ఉంటే నువ్వు ఓర్చుకో.
ఎందుకంటే నువ్వు ప్రేమ ఉందని చెప్తున్నావు కాబట్టి. ఇదంటే నన్నే ఓర్చుకోమని చెప్తారు ఏంటంటే, నీకు ప్రేమ ఉంది అంటున్నావు కదా, నీకు ప్రేమ ఉంటే నువ్వు ఓర్చుకో. అప్పుడు నువ్వు ఓర్చుకోలేకపోతే అర్థం ఏంటంటే నీకు యాక్చువల్ నీకు ప్రేమ లేదు, ప్రేమ ఉందని మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా సహించడము, ఓర్చుకోవడము, సైలెంట్గా దాన్ని భరించడం ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది, మనకు తెలిసే విషయం. మరి దేవుడు ఎంత ఓర్చుకుంటాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు దీర్ఘశాంతుడని బైబిల్ చెప్తుంది. దేవుడు ఎంత ఓర్చుకుంటున్నాడు. దేవుడు ప్రేమ ఉంది కాబట్టి ప్రేమలను ప్రతి ఒక్కరిని దేవుడు కొరదేశం కొట్టేస్తున్నాడు. దేవుడు లేదు చేతులకు ఎరగొట్టేస్తున్నాడు. దేవుడు అలా చేయట్లేదు. దేవుడు అంతగా దేవుడు ఎంత కోర్చుకుంటాడు. ఒక వ్యక్తి ఆల్మోస్ట్ తన జీవితకాలంలో చాలా పాటు తిరిగిబాటు చేస్తాడు. దేవుని యొక్క మాట వినకపోతే దేవుడు అంత దీర్ఘశాంతి ఎదురు చూస్తాడు. చూడండి, ఈరోజు కాదు రేపైనా మారుతాడేమోలే, ఎల్లుండైనా సరే నా ప్రేమ అంటే ఆయనకు అర్థమవుతుంది, తెలుసుకుంటాడులే, రక్షణ పొందుతాడు, లేదా మారుతాడు, నా దగ్గరికి వస్తాడులే, మందులోనికి వస్తాడులే, నాకు దగ్గరికి చేర్చబడతాడులే అని ప్రేమ ఉన్నటువంటి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పైన కుమారుడు ఆ యొక్క సందర్భంలో కూడా అది ఎగ్జాక్ట్ అదే మనం చూస్తాం. తండ్రికి ప్రేమ ఉంది కాబట్టి నా కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తున్నాడు. వీడి వల్ల నేను ప్రతిరోజు మేడెక్కి నిలబడాల్సి వస్తుంది, నన్ను రోడ్డు మీద లాగేసాడని తండ్రి సనుక్కోలేదు కుమారుని గురించి. రోజు మేడపైకి వెళ్ళి పైన లేదా బయటకు వచ్చి ఎదురు చూస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు తిరిగి వెనక్కి వస్తాడా. రోజు చూస్తున్నాడు. రోజు చూస్తున్నాడు కానీ సడన్గా ఒక రోజు కొడుకు వచ్చినప్పుడు కొడుకుని తండ్రిని ముందు చూడలేదు, తండ్రే కొడుకుని ముందు చూశాడు. కానీ వెతుకుతూ వచ్చింది ఎవరు? కొడుకు వెతుకుతూ వచ్చాడు తండ్రి దగ్గరికి. కానీ ఫస్ట్ ఎవరెవరిని చూశారు? తండ్రి కొడుకుని చూశాడు. వెతుకుతున్నటువంటి వాడు తండ్రిని చూడలేదు, కానీ తండ్రి కుమారుని చూశాడు. అంటే ఎవరెక్కువ ఎదురు చూశారు? ఎవరెక్కువ వెతుకుతున్నారు? కుమారుడు కాదు, తండ్రి ఎక్కువ వెతుకుతున్నాడు. తండ్రి ఎక్కువ ఎదురు చూస్తున్నాడు కాబట్టి తండ్రే ముందు చూశాడు. ఎందుకు అంతలాగా ఎందుకు ఎదురు చూడాలి? మొత్తం తీసుకెళ్ళి పాడు చేసుకుని ఎందుకు ఎదురు చూడాలి? ఇంకో కొడుకు ఎలాగొన్నాడు కదా, ఆల్రెడీ చక్కగా నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అన్నిట్లో. ఆ ఉన్నటువంటి ఆ కొడుకుతో సాటిస్ఫై అయిపోలేదు. లేనటువంటి ఒక కొడుకు, తన మాట కాదని తిరుగుబాటు చేసిన ఒక కొడుకు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి కుమారుని అంత ప్రేమ ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అంటూ అని చెప్పి సింపుల్గా ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడుగా, తిరిగి వస్తాడని సహనాంబుతో ఎదురు చూస్తా, దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తండ్రికి అంత ప్రేమ ఉంది. అంటే బేసిక్గా ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దీర్ఘశాంతము ఉంటుంది. ప్రేమ ఉంది కానీ నేను ఓర్చుకునండి, నేను సహించనండి అంటే నీవు ప్రేమ ఉంది అనుకుంటా, నీకు నిజంగా ప్రేమ యాక్చువల్గా లేదనుకుంటా బహుశా. ఎందుకంటే ఉన్న చోట ప్రేమతో ఒకరినొకటి సహించచ్చు అన్నాడు పౌలు. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు అందరికీ ప్రేమ ఉంటే ఐక్యత సాధించేస్తాం. కానీ ప్రాబ్లం అందరికీ ప్రేమ ఉండదు కాబట్టి ఐక్యత అలా సాధించలేం. అప్పుడు అలాంటి అందరికీ ఎప్పుడు ప్రేమ ఉండదు కాబట్టి ఐక్యత సాధించలేమా అంటే ఖచ్చితంగా సాధించవచ్చు. ఎలాగంటే అందరికీ ప్రేమ లేకపోవచ్చు, కానీ ప్రేమ ఉన్న కొంతమందికి కనుక ఓర్పు, దీర్ఘశాంతము, దీనత్వము కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఐక్యత సాధ్యమవుతుంది. అంటే అర్థం ఏంటంటే నాకు ప్రేమ ఉందని కనుక మీరు ఎవరైనా చెప్పుకుంటే, ఎదురోళ్ళకి లేదండి నాకు ఉందండి ప్రేమ ఖచ్చితంగా, ఏదో ఉంటే వాళ్ళు చెప్పండి నాకు కాదు అని యాటిట్యూడ్తో కనుక మీరు కనుక్కుంటే, నేను ఎప్పుడు నీకు ప్రేమ ఉందని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు దీర్ఘశాంతం కూడా కనపరచు. అప్పుడు లాభం ఏంటి? ఐక్యత డిస్టర్బ్ అవుతుంది. ఎదుటోడు కోసం నేను ఎందుకంటే సహనంగా ఉండాలంటే నీ గురి కనుక ఐక్యత అయితే అప్పుడు ఓర్చుకో. లేదు నాకు 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 నా వ్యక్తిగత నాకు ఇంపార్టెంట్ అంటే, నా పర్సనల్ నాకు ఇంపార్టెంట్, నాకు సంఘం కానీ సంఘం ఐక్యత నాకు అంత ఇంపార్టెంట్ కాదంటే నువ్వు ఇప్పుడు సహనంగా ఉండాల్సిన అవసరమే లేదు. కానీ నువ్వు ప్రేమను కనపరుస్తున్నప్పుడు నీ ప్రేమ గురి ఏంటో? గురి నాకు ప్రేమ ఉందని అందరికి బోర్డు పెట్టుకొని చెప్పుకోవడానికి కాదు. అది ప్రేమ అనేటువంటి లక్షణము ఉండేది. ప్రేమకు ఒక గురి ఉంది, అదేంటంటే ఐక్యతను కాపాడుకోవడానికి ప్రేమ అంటే ఒక గురిగా పెట్టుకున్నాం మనం. ఎందుకంటే ప్రేమలో ఐక్యత సాధ్యమవుతుంది కాబట్టి. అప్పుడు నాకు ప్రేమ ఉందండి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూడా ప్రేమిస్తే ప్రాబ్లం ఉండదు కదండి అని కాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే, సరే వాళ్ళకి లేదు నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను కూడా ఐక్యత సాధించుకుంటుంటే నా ప్రేమకు ఉన్నటువంటి గురి కాబట్టి సంఘం డిస్టర్బ్ అవ్వకూడదు, ఐక్యత డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి నేను సహనంతో ఉంటాను, ఓర్చుకుంటాను, దీర్ఘశాంతాన్ని కనపరుస్తాను. ఎప్పుడైతే అలాగా ప్రేమ లేనటువంటి వారి గురించి ప్రేమ ఉందని చెప్పినటువంటి వారు సహనాన్ని, దీర్ఘశాంతం కనపరుస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఐక్యత సాధించవచ్చు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది.
తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాలంకారణ గలవారి శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ విధేయత గురించి, సహనం గురించి బేసిక్ ఇక్కడ పౌలు మాట్లాడితే ఇక్కడ కుటుంబం గురించి మాడుతున్నాడు, అలాగనే యజమానులకి అలాగనే దాసుల మధ్య ఉండే రిలేషన్ గురించి మాడుతున్నాడు. ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అని చెప్తున్న మాట అంటే భార్యలారు మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భార్యలకు ఏం చెప్తున్నాడు అంటే ప్రాబ్లం ఉండకూడదు అంటే మీ భర్తకు మీరు లోబడని చెప్తున్నాడు. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీ భర్తకు లోబడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అసలు లోబడ అన్నమాట మన ఈ రోజుల్లో సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈరోజు మనం అందరం ఏమనుకుంటామంటే మేము అందరూ ఈక్వల్, ఎవరెవరికి తక్కువ కాదు, అందరూ సమానమే, కాబట్టి నేను లోబడాలి అంటాం. యాక్చువల్గా దీని తర్వాత వీలైతే విధేయత గురించి చెప్తాను, లోబడ్డం గురించి మాట్లాడతాను. చూడండి, గమనించండి, ఇక్కడ అంటున్నాడు భార్యలారా మీ భర్తలకు లోబడండి. ఇక్కడ చూడండి, లోబడ్డం అంత ఇంపార్టెంట్ చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకని అల్టిమేట్ అది ఐక్యత సాధించడానికి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ లోబడాన్ని సరికి ఆటోమేటిక్ ఎవరికి ఇష్టం ఉండదు. ఈవెన్ చర్చిలో ఇప్పుడు నేను వచ్చి పాస్టర్ గారు లోబడాలని చెప్పిన సరే ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సంఘాలైన కుటుంబాలైన ప్రాబ్లం ఏంటంటే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే భార్యలకు ఏం చెప్పాడంటే మీ భర్తలకు లోబడని దేవుడు చెప్తున్నాడు. అలాగే భర్తలకు ఏం చెప్తున్నాడంటే మీ భార్య మీరు ప్రేమించనని చెప్తున్నాడు. అలాగే తల్లిదండ్రులకు ఏం చెప్తున్నాడు వాళ్ళు కోపం రేపొద్దు వాళ్ళు చక్కగా పెంచడని దేవుడు చెప్తున్నాడు. అలాగే పిల్లలకి ఏం చెప్తున్నాడు మీ తల్లిదండ్రుల మాట మీరు లోబడని చెప్తున్నాడు. ఇదంతా దేని కొరకు? ఇదంతా అంటే ఇది కనుక కరెక్ట్గా ఎవరు పనాలు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లం ఏంటంటే నేను బాగానే ఉంటానండి మా ఆయనే అంటారు, లేదు నేను బాగా ఉంటానండి మా ఆవిడే అంటాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్నిసార్లు మనం ఎలా వెళ్ళిపోతామంటే మనం అనుకుంది సాధించడానికి ఎదుటోళ్ళు తప్పుని పాయింట్ చేయడానికి మన బైబిల్ తీసేస్తాం మనం. అప్పుడు అందరూ ప్రసంగికులే. ఇప్పుడు బైబిల్లో ఏముంది భర్తల గురించి ఏముందంటే మీ భార్యని ప్రేమించిన బైబిల్ ఉంది. వెంటనే ఇప్పుడు భార్య ఎంత అంటే బైబిల్ ఉంది కదండి, అది ఆయనకి చెప్పాలి, పాస్టర్ గారు ఆయనకి చెప్పాలి నన్ను ప్రేమించమని. ఫస్ట్ వాళ్ళు చెప్తున్నాను చూడండి, భార్యలకు ఏం చెప్పంటే నీ భర్తను ప్రేమించాలి నువ్వు చెప్పు, నువ్వు క్లాస్ స్పీక్ అని చెప్పలేదు. నీ పని ఏంటంటే దేవుడు మీకు చెప్తున్న మాట అంటే లోబడండి, అది మీకు చెప్తున్న మాట. ఆయన ప్రేమిస్తాం లేదని చూసుకోమని దేవుడు చెప్పలేదు. వాళ్ళకి ఏం చెప్పాలి ఆంకలు చెప్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా ఉండి వాళ్ళు పని చేస్తే వాళ్ళు చెప్పండి ఆమంటాం, ఇటు వెళ్తే వీళ్ళకి చెప్పండి ఆ మాట అంటాం. అలాగే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే పిల్లలు చెప్పండి అంటాం, పిల్లల దగ్గరికి వెళ్తే తల్లిదండ్రులకి చెప్పండి అంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భార్య ఏం చేయాలో భార్యకు చెప్పాడు, కానీ భార్యతో ఏం చేయించాలో భర్తకు చెప్పలేదు. చేసిన ప్రాబ్లం ఏంటంటే భర్త ఏం చేయాలో భార్య చేయించే ప్రయత్నం చేస్తుంది, అలాగే భార్య ఏం చేయాలో భర్త చేయించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చేయించడంలోనే ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే బేసిక్ హ్యూమన్ నేచర్ ఏంటంటే ఒకళ్ళు చేయమన్నది మనం చేయడానికి ఇష్టపడం, మనం నచ్చితే చేస్తాం మనం. అంతేగాని ఎక్కడైనా సరే ఈవెన్ చర్చిలోనే సరే పాస్టర్ గారు చెప్తే కాదు, నాకు నచ్చితే చేస్తాం. ప్రాబ్లం ఎక్కడ తెలుసా? ప్రాబ్లం ఏంటంటే ఎవరు కాదు నా బాధ్యత ఏంటని అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అంటే బైబిల్లో భర్త ప్రేమించాలన్నది కాబట్టి అండి ఆయన చెప్పండి ఎంతసేపు ప్రేమించాలని భర్త మీద ప్రెషర్ పెడతాం, లేదు లోబడాలి కదండి లోబట్ట అని చెప్పేసి భార్య మీద ప్రెషర్ పెడుతుంటాం, లేదా పిల్లల మీద ప్రెషర్ పెడతాం, లేదా తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెడుతుంటాం. మనం ఏంటంటే బైబిల్ ఎవరికైనా చెప్పింది అది ఎవరికి వాళ్ళు చేయడం మానేసి ఎదుటోడు వీళ్ళతో చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. అదవుతుందా? చేయించే ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ అంటాను చేయించే ప్రయత్నం చేయడం వల్ల ఆ పని ఏమీ సక్సెస్ఫుల్గా అవ్వదు. లోబడ్డం అని సరే అంతే. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దాసులు చెప్తారంటే మీ యజమానులకు లోబడండి, లోబడేటట్టుగా చెయ్యండి అని బైబిల్ యజమానులు చెప్పలేదు. యాక్చువల్ ఇంగ్లీష్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. లోబడ్డం గురించి వచ్చేసరికి ఏంటంటే ఒబే యువర్ సెల్ఫ్ అని వస్తుంది. ఇక్కడైతే విధేయత లోబడండి అని మాత్రం వచ్చింది. ఒబే యువర్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే నీకు నువ్వుగా లోబడం నేర్చుకో. ఎదుటోడు బలవంతం చేస్తే నువ్వు లోబడ్డం కాదు, ఎదుటోడు చెప్తే బలవంతం చేస్తే ప్రెజర్ పెట్టి లేదా ఇంకేదో ఎమోషనల్గా ఇంకేదో స్టిరప్ చేస్తానో లేదా ఇంకా బలవంతంగా ఇంకేదో బైబిల్ అని తీసి 10 రకాల వాక్యాలు చెప్తేనో నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా లోబడ్డం కాదు, నీకు నువ్వుగా లోబడ్డం నేర్చుకో, నీకు నువ్వుగా ప్రేమించడం నేర్చుకో, నీకు నువ్వుగా సాత్వికంగా ఉండడం నువ్వు నేర్చుకో, నీకు నువ్వుగా చేస్తే అందులో మేలు. కానీ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాయకులేమో కింద ఉన్నటువంటి వాళ్ళతో బలవంతంగా విద్య చూసిన ప్రయత్నం చేస్తారు, అలాగే కింద ఉన్నటువంటి వాడేమో వాళ్ళు చెప్తే నేను ఎందుకు చేస్తాను, నాకు నచ్చితే నేను చేస్తానని మనం అంటున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ సొసైటీలో అదే ప్రాబ్లం ఇప్పుడు. అందుకే యజమానుడు చెప్పేది కింద ఉన్నటువంటి వాడు చేయడు, ఎందుకంటే నాకు నచ్చితే చేస్తానంటాడు. అప్పుడు ఎప్పుడైతే కింద ఉన్నటువంటి వాడు చేయట్లేదో పై ఉన్నటువంటి వాడు బలవంతంగా చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్ ఎక్కడ కూడా చూడండి ఒకటి వర్కౌట్ అవ్వాలంటే బలవంతంగా చేయించే బైబిల్ ఎక్కడ లేదు. మీకు తెలుసా విషయం? నేను నేర్చుకున్న పెద్ద లెసన్ ఏంటంటే ఏది బలవంతంగా చేయించకూడదు.
అది పెద్ద లెసన్ అది. అది కనుక తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెమ్మదిగా ఉంటారు. ఏది బలవంతంగా చేయకూడదు. వాళ్ళు చేస్తే చేశారు, లేదంటే లేదు. బలవంతం మీద ఏది కూడా, ఒక బలవంతం మీద చేయించుకున్న పని అయినా దానివల్ల యూజ్ ఏం పెద్ద ఉండదు. అందుకనే నేను ఎప్పుడైనా సరే చెప్తాను, కానీ బలవంతంగా నేను ఇది చేయించడానికి ఇష్టపడను. అదేదైనా సరే, ఈవెన్ మీరు ఇవ్వటం విషయంకి వచ్చిన చర్చలు ఏదైనా పని చేయించాలన్నా సరే, చేస్తే చేయడం, లేదంటే బలవంతంగా నేను ఏది కూడా చేయించను. నేను బలవంతం పెట్టను. హక్కు ఉందంటే హక్కు నాకు ఖచ్చితంగా ఉంది. కానీ బైబిల్ ఒక మంచి లక్షణం ఏంటంటే, బలవంతంగా ఏది, బలవంతంగా మీ దగ్గర గౌరవాన్ని నేను రాబట్టుకోను, బలవంతంగా మీతో నేను ఏది చేయించుకోను. ఎందుకంటే అది కరెక్ట్ కానే కాదు. ఏది చేయాలి, లోబడి విషయంలో ఖచ్చితంగా విశ్వాసాల పాస్టర్ లోబడాలంటే లోబడాలి. బైబిల్ చెప్తుంది, దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పింది మీకు చెప్పాడు. వాళ్ళందరూ లోబడినట్టుగా నువ్వు చూసుకోండి, దేవుడు నాకు చెప్పలేదు. మీకు మీరుగా లోబడమని దేవుడు మీకు చెప్పాడు. అప్పుడు మీకు మీరుగా మీరు లోబడితే ఓకే, మీరు లోబడిపోయిన నాకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది చెప్పేది దేవుడు మీకు చెప్పాడు కాబట్టి. మిమ్మల్ని లోపరిచే పని నేను చేయను, ఎందుకంటే అది నా పని కాదు. అందుకని ఇక్కడ బలవంతం చేయకూడదు. ఈవెన్ భర్త అయినా సరే భార్య అయినా సరే, భర్తని తల్లిదండ్రులు, పిల్లలైనా పిల్లలు తల్లిదండ్రులు అయినా సరే, ఏది ఎక్కడ కూడా ఎవరి పనాలు చేయాలి, కానీ బలవంతంగా అయితే చేయించదు. బలవంతంగా ఎప్పుడు ట్రై చేయొద్దు. కానీ ప్రాబ్లం మనం బలవంతంగా చేయించే ప్రయత్నం చేస్తాం, అక్కడే ప్రాబ్లం. బలవంతంగా చేయించే ప్రయత్నం చేస్తాం అంటే అక్కడ బేసిక్గా ఒకవేళ చేసిన దానివల్ల ఏ ఉద్దేశాన్ని బట్టి అయితే అది చేయాలని దేవుడు చెప్తున్నాడో, అది బలవంతంగా చేసిన మాత్రాన పర్పస్ అయితే ఫుల్ఫిల్ అవ్వదు, ఉద్దేశం నెరవేరదు అక్కడ. అప్పుడు అందుకనే ఇది నేర్చుకోండి. ఏంటంటే ఏది బలవంతంగా ఎవరి దగ్గర నుంచి ఏది డిమాండ్ చేయదు. డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదు యాక్చువల్గా. నువ్వు ప్రేమిస్తే ప్రేమించు, ప్రేమించకపోయినా నాకు ఓకే అన్నట్టు ఉండాలి. అంతేగాని బలవంతంగా ఏది కాదు. మనం అలాగ ఆలోచించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే బలవంతం మీద ఉద్దేశాలు నెరవేరు. అందుకని చూడండి, చాలామంది కొంతమంది వాళ్ళు దశమ తీసుకొచ్చినప్పుడు సరిగ్గా అవ్వకపోయినా నేను పెద్ద పట్టించుకోవట్లేదు ఈ మధ్యకాలంలో, అయితే వదిలేశాను. ఎందుకంటే బలవంతం వల్ల యూజ్ ఏమీ లేదు. ఎంత బలవంతం చేస్తాం, అయితే తీసుకోవడం మానేయాలి ఒకరోజు సడన్గా. కానీ ఎంతకాలం అది ఎలాగా అల్టూ ద నెక్స్ట్ ఇంకేముందంటే ఇంకేమీ లేదు దాని తర్వాత చేయడానికి. మ్యాక్సిమం ఏం చేయగలను, మీరు సరిగ్గా ఇవ్వకపోతే, లేదా సరిగ్గా మీరు చర్చకు రాకపోతే, సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోతే దశబాలు మానేయడం వరకు నేను చేయగలుగుతాను. ఆ నెక్స్ట్ ఇంకేమో చేయడం నా దగ్గర ఉందని, నా దగ్గర ఇంకేమీ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకా అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేమీ లేదు అనుకోండి, ఇంకా మీరు మారదన్నప్పుడు నేను చేయడం నా దగ్గర ఇంకేమీ లేదు. అందుకని బలవంతం చేయడం మానేశాను. మీరు ఎలా చేస్తారు చేయండి, దాని తగ్గట్టు ఆశీర్వాదం మీకు అది వస్తుంది, దాని తగ్గట్టు అది మీ ఇష్టం అది. కానీ బలవంతంగా చేయించడం వల్ల యూజ్ ఏమీ ఉండదు. ఈవెన్ మీరు ఇంట్లో అయినా సరే బలవంతంగా ఏది చేయించుకోకూడదు. ఎందుకు చేయాలో చెప్పాలంతే. బలవంతంగా చేయడం వల్ల యూజ్ ఏమీ లేదు. సంఘంలో అయినా సరే అంతే, యజమానుల దగ్గర అయినా సరే అంతే, సంఘంలో విశ్వాస పాస్టర్ దగ్గరికి వస్తారు కానీ అంతే, ఈవెన్ విశ్వాస దగ్గరికి వస్తారు ఎగ్జాక్ట్ అంతే. ఎందుకంటే నేను డిమాండ్ చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే నిన్ను దగ్గర డిమాండ్ చేసే అంత ఇది నాకు లేదు. ఎందుకంటే యాక్చువల్గా దేవుడు కూడా డిమాండ్ చేయడు, తెలుసా? దేవుడు కూడా డిమాండ్ చేయడు. మన దేవునికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే దేవుడు నడిపిస్తాడు. యెహోవా నా కాపరి నాకేం కలుగు. దేవుడు ఎవరంటే నడిపించేవాడు. కాపరినోడు ముందుంటాడు, గొర్రెలు వెనకాల ఫాలో అవుతుంటాయి. అందుకే చూడండి, అందుకే సంఘాన్ని నడిపిస్తున్నట్టు అర్థం ఏంటంటే ముందు నడుస్తారు, వెనకాల ఇల్లు అందరూ కూడా ఫాలో అవుతారు. అంతేగాని మనందరూ ముందు పెట్టి వెనకాల ఉండి తోలడం కాదు. తోలడం వేరు, నడిపించడం వేరు. చాలామంది తోలే పని చేస్తారు. బలవంతంగా తోలే పని, అల్లెట్టిపోతుంది తోలే పని కాదు. నీకు వెనకాల రావాలనుకుంటే, నడిపింపడాలనుకుంటే, కింద ఉండాలనుకుంటే వస్తే కింద ఉంటావు. నేను ముందు నడుస్తూ ఉంటాను, రావాలనుకుంటే వెనకాల వచ్చేస్తే అందరం కలిసి ముందుకి వెళ్ళిపోతాం. అంతేగాని అటు వెళ్ళిపోతుంటే తోలే పని అయితే నాది కాదు. నా పని ఏంటి, నేను లీడ్ చేసే పని. ఇంకా పాటలు పాడినప్పుడు, మెసేజ్ చెప్పేటప్పుడు కూడా ఎవరన్నా డిస్టర్బ్ చేస్తాను. మ్యాక్సిమం నాకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నా సరే నేను మ్యాక్సిమం దాన్ని జయించే ప్రయత్నం చేస్తాను. నాకు చిన్న సౌండ్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మరి అనుకుంటే చాలామంది అనుకుంటారంటే ఈయన పెద్దగా ఆయన చెవులోకి వెళ్ళవేమో, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటాను. నాకు చిన్నది ఏదైనా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది నాకు. కానీ ఏదంటే నేను దాన్ని డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాన్ని జయించే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే నేను ముందు వెళ్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి. నేను ప్రసంగం చేస్తాను, వినాలనుకుంటే మీరు వింటారు. లేదు ఎన్నో మధ్యలో వెళ్ళిపోవచ్చు, లేదు నిద్రపోవచ్చు. నా దగ్గర అయితే నిద్రపో హక్కు నీకు ఉంది, కావాలనుకుంటాను, ప్రాబ్లం లేదు. నేను ఇబ్బంది ఏమి, బలవంతంగా వాక్యం తీసుకెళ్ళి నీకు హృదయాన్ని చించి లోపల బలవంతంగా నాటే పని నేను చేయలేను. అది నా వల్ల అవ్వదు అది. కాబట్టి పాటలు నేను నడిపిస్తాను. వెనకాల రావాలనుకుంటే రావడం అంతే. మీరు అందరూ నోరు చేసి పాడుతున్నారు చూసే పని నాది కాదు. ఎందుకంటే నేను చేసిన పని నాకు ఉంది కదా. నేను నా పనిలో బిజీ అవుతాను, కానీ ఎంతమంది పాడుతున్నాను, ఎంతమంది నోరు గట్టిగా తెరిచి పాటలు పాడుతున్నాను చూసే పని నాది కాదు. నేను పాడతాను లేదో నేను చూసుకుంటాను, అది నా పని.
నేను అలా పాడుతూ నడిపిస్తాను, వెనకాల నడిచేవాళ్ళు నడుస్తారు, లేనోళ్ళు లేరు. వాళ్ళు నడవట్లేదు కదా, నడపతే నేను చేయను, దానికి నాకేం ప్రాబ్లం లేదు. బలవంతంగా ఎవరినేమి చేయించలేం. దేవుని రాజ్యంలో ఏది కూడా బలవంతంగా లేదు. దేవుడు ప్రేరేపిస్తే చేసేటువంటిది బైబిల్లో చూస్తాం. కానీ బలవంతంగా కానుకలు రాబట్టడం, బలవంతంగా దశంబాలు రాబట్టడం, బలవంతంగా చర్చలు రప్పించుకోవడం అనేది యాక్చువల్ అసలు బైబిల్లో లేనటువంటి ఒక కాన్సెప్ట్. దేవుడు ప్రేమిస్తాడు కానీ ఎవరిని దేవుడు బలవంతం చేయడు. ఇస్కరియోతు యోధ ఉన్నాడు చూడండి, ఆ బల్ల టైంలో కూడా ఈవెన్ నువ్వు చేయాలనుకుంది త్వరగా చేయనప్పుడు వెళ్ళిపోయాడు. వేసుకేసి అక్కడ సెంటిమెంటల్గా 4 డైలాగులు కొట్టి ఆపారు ఆయన్ని. బలవంతంగా ఆపేశారా? ఆపేయలేదు. నీకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది, నీ ఫ్రీడమ్ నేను గౌరవిస్తాను. నేను ఎంత ప్రేమిస్తాను అంటే నీ ఫ్రీడమ్ నేను గౌరవిస్తాను, నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నువ్వేమికంటాను నువ్వు చేసుకో. జీవం మరణం నీ ఎదురుగా పెడతాను, నీకు మేలు చేసేది జీవము, అది నేను చెప్తున్నాను. కాకపోతే నువ్వేం చూస్ చేసుకుంటా నీ ఇష్టం. నేను ఎదురుగా 2 పెట్టాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇదే తీసుకో, నేను ఊరుకోను, నీ మీద నాకు ప్రేమ ఉందని బలవంతంగా దేవుడు ఏది కూడా చేయించట్లేదు. ఇక్కడ బలవంతంగా ఇక్కడ ఏది ఉండదు. ఎందుకంటే నేను బలవంతం చేయను. నేను ఎందుకు బలవంతం చేయనంటే మీ మీద నాకు అంత రెస్పెక్ట్ ఉంది, మీ ఇష్టం మీద నాకు అంత రెస్పెక్ట్ ఉంది. మీరు రావాలనుకుంటే రావచ్చు, మానాలనుకుంటే మానేయచ్చు. మీరు నా మాట వినాలనుకుంటే వినొచ్చు, వినకూడదు అనుకుంటే వినడం మానేయచ్చు. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. నేను మీ గురించి ఏమనుకున్నా కూడా ఏమీ ఉండదు. మీరు ఇవ్వలేదు కాబట్టి నేనేమనుకోను. నువ్వు వాక్యం చెప్తున్నాం, ఎలా పోతాం, ఇవ్వాలి కదా పాస్టర్ గారికి, సేవలు చేస్తాం, ఆడేలా నేను కొట్టను. ఎందుకంటే బైబిల్ అసలు కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఏది చేయించడం. దేవుడు చూడండి ఎంత పెద్ద కార్యం దేవుడు చేశాడు చూడండి. ఆయన వచ్చి లోకంలోకి వచ్చి మన కొరకు చనిపంతా చేసి చేతులు చాస్తున్నాడు, రండి అంటున్నాడు. అంతే. అంత పని మన కోసం, ప్రపంచం కోసం అంత ప్రేమ చూపించి అంతగా పని రక్షణ కార్యం సాధించేటువంటి ఆయన ఎందుకని కొంచెం కూడా బలవంతం చేయడు? ఆలోచించారా? ఎందుకు బలవంతం చేయడంటే నీ నిర్ణయాన్ని ఆయన అంతగా గౌరవిస్తాడు. అది మనం కూడా అలా ఇంకో నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అది నీకు నష్టం తీసుకొచ్చినా, నీకు అది ఇబ్బంది అనిపించిన ఎదుటి ఆ నిర్ణయం తీసుకున్నాడు, వారి నిర్ణయానికి మనం వదిలేయాలి. అలా ఉండాలి. ఎందుకంటే దేవుడు అలా పనిచేస్తాడు. మన రక్షణ ఎలా పొందాం? దేవుడిని బలవంతం చేశాడా? నిజంగా దేవుడు బలవంతం చేశాడు అనుకోండి, రక్షణ లేని చాలామంది, అన్యులు కూడా చాలామంది దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా చేతులు కళ్ళు ఎరగొట్టుకొని పాటి చర్చల్లో ఉండి ప్రభువానికి స్తోత్రం అనాలి దేవుడు బలవంతంగా చేస్తే. కానీ చాలామంది అంటారు దేవుడు కాలు చేతులు ఎరగొట్టి ఎలాగోలా దేవుడు తీసుకొస్తాడండి. దేవుడు ఎలాగోలా తీసుకురాడు. దేవుడు ఆకర్షిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఆకర్షించినప్పుడు నువ్వు ఆకర్షించబడితే వస్తావు. దేవుడు నడిపిస్తాడు. నువ్వు నడిపబడాలనుకుంటే ఆయన చేతిని వచ్చి నువ్వు నడిపింపబడితే నువ్వు ఆయన గుంపులో నువ్వు వస్తావు. దేవుడు ఏది బలవంతం చేయడు. రక్షణ కార్యమును రక్షణకర్త అయినటువంటి దేవుడు, రక్షణ సాధించినటువంటి ఆయనే రక్షణ విషయాలు ఎవరిని బలవంతము చేయడు. ఇది బేసిక్ క్రిస్టియన్లో కాన్సెప్ట్. అందుకనే బలవంతం మత మార్పులు కూడా లేవు. అందుకనే అది అసలు బైబిల్లో లేనటువంటి కాన్సెప్ట్. అది కాదు వాళ్ళు అనుకుంటారు అలాగా. మతాలు చాలామంది మారుతుంటే మతాలు చాలామంది మారుతున్నారు. రికార్డ్స్ కూడా ఉన్నాయి, వీడియో రికార్డ్స్ చాలా ఉన్నాయి. అక్కడక్కడ చెరువుల దగ్గర అక్కడక్కడ మాటలు మారుతున్నారంటే మారుతున్నారు, కానీ బలవంతంగా మారట్లేదు. వాళ్ళు మారుతుంది చూపించి బలవంతంగా మారుతుంటారు. బలవంతంగా మారుతున్నారంటే మారుతున్నారు ఖచ్చితంగా, కానీ బలవంతంగా ఎవరు మారరు. వాళ్ళు బలవంతంగా ఎవరు మార్చినా అది యాక్చువల్ క్రిస్టియానిటీలోకి ఏ ఒక్క వ్యక్తి రానట్టే. ఎందుకంటే అసలు బలవంతంగా మాస్ అంటే బైబిల్ ఎక్కడ లేదు. దేవుడు ఏమన్నాడు? నేను ఎంత కార్యం చేశాను, మీరు సరస్వతికి వెళ్ళి నేను ఏదైతే మీకు బోధించానో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి బోధించండి. నేను ఎంత గొప్పనో నా గురించి హైలైట్ చేయండి, నాకు మంచి ఎలివేషన్ ఇవ్వండి అని క్రీస్తు చెప్పలేదు. నేను మీకేం బోధించానో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి బోధించండి. నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీరు అన్ని వదులుకొని నా దగ్గరికి నేను రమ్మన్నాను, మీరు లోబడ్డారు, అన్ని వదులుకొని నా దగ్గరికి మీరు వచ్చారు. నేను మీకు కొన్ని విషయాలు బోధించాను. అలాగే ఇప్పుడు మీరు వెళ్ళి బయటికి ఎలా విషయాలు మీరు బోధించండి. నమ్మినటువంటి వారికి మీరు బాప్టిజం ఉండే వాళ్ళు రక్షణ పొందుతారు. అందరినీ ఏదో రకంగా మార్చండి, ఎందుకంటే వాళ్ళ మేలు కోసమే. బలవంతంగా మార్చండి, బలవంతంగా బాప్టిజం ట్యాంకులో ముంచండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఏదో రకంగా పరలోకం తీసుకెళ్ళిపోదాం. దేవుని రాజ్యం దేవుడు ఎంత డిగ్నిఫైడ్గా పనిచేస్తాడో చెప్తున్నాను. దేవుడు ఎంత డిగ్నిటీని మెయింటైన్ చేస్తాడో, దేవుడు నీకెంత డిగ్నిటీ ఇస్తాడంటే, నీకెంత గౌరవాన్ని దేవుడు ఇస్తాడంటే బలవంతంగా ఏది చేయడం. జస్ట్ ఆలోచించండి. బలవంతంగా దేవుడు కానీ నిజంగా అది నీకు మేలు చేస్తాను బలవంతంగా చేస్తే పాటు చర్చలు అందరూ ఉండాలి. ఈరోజు క్రిస్మస్ రోజున జనాలు ఈరోజు ఎందుకు ఉండరు? అదేం పాయింట్ ప్రూవ్ చేస్తుందంటే దేవుడు బలవంతంగా ఏది. ఈవెన్ నేనైనా సరే ఈరోజు చర్చకి నేను రాకూడదని నేను రాకుండా ఉండొచ్చు. దేవుడు నన్ను బలవంతంగా ఒక్కరోజు తీసుకొచ్చింది లేదు ఇక్కడికి. దేవుడు ఇష్టపడతాడా? రావాలని ఇష్టపడతాడు, కానీ బలవంతంగా దేవుడు చేయడు. దేని వల్ల పెద్ద అపకీర్తి ఏంటంటే చాలామంది అనుకుంటారు దేవుడు కాలు చేతులు ఎరగొట్టని సరే చేయించుకుంటాడని అంటారు. దేవుడు చేయించుకోడు, దేవుడు ప్రేరేపిస్తాడు, కానీ దేవుడు బలవంతంగా ఏది. దేవుడు బలవంతంగా సేవ చేయించుకోడు, బలవంతంగా లోబర్చిన ప్రయత్నం దేవుడు చేయడు. దేవుడు లోబడమంటాడు. నీకు ఇష్టమైతే నువ్వు లోబడు, నీకు ఇష్టమైతే నా కిందకి నువ్వు రా, నీకు ఇష్టమైతే నన్ను వెంబడించు అని చెప్తాడంతే.
ఇక్కడ అందుకే అదే చూస్తున్నాయి. ఇక్కడ భర్త అయినా, భార్య అయినా, పిల్లన్నా, తల్లిదండ్రులైనా సరే, ఈవెన్ యజమానుడైనా సరే, దాసులైనా సరే, ఖచ్చితంగా చిన్నల మీద పైగా హక్కు ఉందంటే హక్కు ఉంది. అలాగని డిమాండ్ చేసేంత హక్కు అయితే లేదు. డిమాండ్ చేసే హక్కు లేదు. ఇది కొన్నిసార్లు ఇర్రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది, కానీ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. ఎందుకంటే నేనైనా సరే కొన్ని ఎందుకు అలా వదిలేస్తానంటే, మీ మీద నాకు అంత గౌరవం, మీ నిర్ణయాన్ని అంత గౌరవిస్తాను. మీ నిర్ణయాన్ని నేను కాదని నా నిర్ణయాన్ని మీ మీద నేను రుద్దే ప్రయత్నం ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను కూడా. అలాగా మీకు నచ్చితే ఓకే, నీకు నచ్చకపోతే మీ ఇష్టం ఉంటాను అంతే. ఎందుకంటే దేవుడు అదే కాన్సెప్ట్గా పనిచేస్తాడు. కానీ మనకి ఏది మేలు చేస్తుంది? దేవుడు నడిపిస్తున్నప్పుడు, నడిపింపబడతా ఉంటే మనకు మేలు చేస్తుంది. ఇప్పుడు ఐక్యత సాధించడం అనేసి ఎలా సాధిస్తాం? ఐక్యత నీకు ప్రేమ ఉంది కూడా ఎదుటోడు నువ్వు డిమాండ్ చేయొద్దు. నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్పాడు, కానీ ఎదుటోడు ఏం చేయాలో నీకు చెప్పలేదు. ఎదుటోడు ఏం చేయాలో దేవుడు నీకు చెప్పలేదు. ఎదుటోడు అలా చేసేటట్టుగా ఎదుటోడితో నువ్వు చేయించని దేవుడు చెప్పలేదు. నువ్వేం చెయ్యాలో మాత్రమే దేవుడు చెప్తాడు. ఎదుటోడితో నువ్వేం చేయించాలో దేవుడు మనకి చెప్పలేదు. ఎదుటోడు ఎలా ప్రవర్తించాలి, ఎదుటోడు ఎలా బిహేవ్ చేయాలంటే అది నీ బాధ్యత కాదు. అది అవైక్తిక బాధ్యత దేవుని చేతుల్లో అది ఉంటుంది. అందుకే నువ్వు ఎదుటోడు ఎలా ప్రవర్తించాలో నీతో అంటాడు, నువ్వు ఎప్పుడు డిమాండ్ చేయొద్దు. డిమాండ్ చేసే హక్కుని యాక్చువల్గా దేవుడే ఇవ్వలేదు. అప్పుడు మనం కూడా అందుకనే మనం డిమాండ్ చేయడం మానేసి, చనుక్కోవడం మానేసి, ఎవరి పని వాళ్ళు నిర్వహిస్తుంటే సరిపోతుంది. ఐక్యత సాధించడం ఈజీ. ఎందుకంటే ఈవెన్ యోహాను సువార్త 17వ అధ్యాయం, టైంలో గట్రా రెఫరెన్స్ చేయట్లేదు. యోహాను సువార్త మనం యాక్చువల్గా 17వ అధ్యాయాన్ని చూస్తే 17వ అధ్యాయం 2 వచ్చిన అక్కడ క్రీస్తు ఏం మాడతారంటే ప్రార్థన చేస్తారు. యాక్చువల్ యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రార్థన, ఎవరైనా తీస్తే చదవలేదంటే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 22 వచ్చిన ఎవరైనా తీస్తే దయచేసి చదవండి. చూడండి, క్రీస్తు అంటున్నారు తండ్రితో మనము యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చిన చాలు. చూడండి, అక్కడ అంటున్నారు నీవు నేను ఏకమై ఉన్నలాగున, అంటే కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగే వారు కూడా ఏకమై ఉండవాలని ప్రార్థిస్తున్నాను. అసలు క్రీస్తు మన ఐక్యత కోసం ప్రార్థన చేశారు, ఏకమై ఉండాలని. మన ఐక్యత గురేంటి? తండ్రి కుమారుడు ఏ ఐక్యతతో ఉన్నారో, ఎంతగా ఒకటిగా ఉన్నారో అంతగా మనం ఒకటి ఉండాలని క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇందులో గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆయన ప్రార్థన చేశారంటే ఫస్ట్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం ఇంకనూ ఆ స్థాయిలోనికి మనం వెళ్ళలేదని అర్థం. ఆయన ప్రార్థన చేస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తాం? మనం లేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? కావాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మనకు ఐక్యత ఉందా అంటే కొంతవరకు ఉంది, కానీ పరిపూర్ణంగా లేదు. అందుకని క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు లేదు కాబట్టి ప్రార్థన చేశారు కాబట్టి మన నమ్మకం, ఒక ధైర్యం, ఒక పాజిటివ్గా ఒక నిరీక్షణ ఏంటంటే ఆయన ప్రార్థన చేశారు కాబట్టి ఖచ్చితంగా అది సాధ్యము అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. క్రీస్తు యొక్క ప్రార్థన వ్యర్థంగా ఎప్పుడు పోదు కాబట్టి, ఆయన ప్రార్థన వేస్ట్ అవ్వదు కాబట్టి, ఆయన మన ఐక్యత కోసం ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన మనం ఐక్యత సాధించుకోవడానికి ఎంతగానో మనకి సహాయము చేస్తుందని అర్థం. ఇందుకే మన ఐక్యత, ఎంత ఐక్యత సాధించాలన్నటువంటి ఒక గురిని యేసుక్రీస్తు నిలిపారంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎంత ఐక్యత ఉన్నారు వాళ్ళు. దేవుడు లోక రక్షణ ఇద్దాం అనుకున్నప్పుడు, ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుమారుని అనుగ్రహించిన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు కిందకు వచ్చాక ఆ కుమారుడు రక్షకుడైనటువంటి దేవుడు మెస్సియా, ఆయన కిందకు వచ్చినప్పుడు ఆయన నేను మెస్సియా అని నా ద్వారా మీకు రక్షణ వస్తుంది అలా చెప్పుకుంటూ తిరగలేదు. నేను తండ్రిని బయలుపరచడానికి వచ్చాను, తండ్రి నాకేం చెప్పాడు దాన్ని చెప్పడానికి వచ్చాను, తండ్రి ఏం చేయమన్నారు అది చేయడానికి వచ్చన్నారు. కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని బయలుపరచడానికి వచ్చానని చెప్తూ ఎంతసేపు తండ్రి గురించి మాట్లాడారు, కానీ తన గురించి అని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. తండ్రిని హైలైట్ చేశారు కానీ ఎప్పుడు తను హైలైట్ చేసుకోలేదు. అలాగే ఒక టైం వచ్చినప్పుడు తండ్రి కూడా కుమారుని ఘనపరచడం బైబిల్ మనం చూస్తాం. ఇంత తండ్రి సమయం వచ్చింది నన్ను ఘనపరచు అని క్రీస్తుడు అన్నారు. అలాగే తండ్రి కూడా కుమారుని ఘనపరిచాడు. రక్షణ కార్యం అవ్వగానే అన్నామముల కంటే పైనామం ఇచ్చి ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుగు ఒప్పుకోవాలి అనేంతలాగా ఘనతని తండ్రి కుమారుడికి కూడా ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళడమే మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను మీకు బోధించిన వాటన్నిటినీ కూడా మీకు అందులో నడిపిస్తాడు, మీకు తెలియజేస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి సపరేట్గా ఆయన పని చేయడు, నేను చేసిన దాన్ని ఆయన చేస్తాడు, నేను చెప్పిన దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు, నేను చెప్పిన దాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చేస్తాడు, నేను చెప్పిన దాన్ని మీకు బోధిస్తాడని చెప్పారు. ఎంత ఐక్యత చూడండి. కుమారుడు ఉన్నప్పుడు కుమారుడు ఎప్పుడు కూడా తన గురించి తను మాట్లాడుకోలేదు, తండ్రి గురించి మాట్లాడాడు.
అలాగే తండ్రి వచ్చినప్పుడు ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందుకు ఆనందిస్తున్నాడు, ఆయన తండ్రి సాక్ష్యం పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు, యేసుక్రీస్తు గురించి ఆయన కార్యం గురించి సాక్ష్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ ఒక్కరూ కూడా ముగ్గురు వేరువేరు కాలాల్లో యాక్టివ్గా పనిచేశారు, కానీ ఎవరు కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదు. తండ్రి గురించో పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. నేను వెళ్ళటమే మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సరస్వతి నడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. నేను వెళ్తే మీకు ఉపయోగం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని అంతగా గౌరవించారు క్రీస్తు, తండ్రి అంతా గౌరవించారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా తండ్రిని కుమారుని గురించి ఆయన లోకానికి బయలుపరుస్తూ, తండ్రి లోకాన్ని ప్రేమించాడు, కుమారుని ఇచ్చాడు, కుమారుడు మీ కొరకు చనిపోయాడు, ఈయన రక్షకుడు, ఈయన నమ్మండి ఒప్పుకోవడానికి మనల్ని ఒప్పించే ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారు గురించి మాట్లాడకుండా పనిచేయట్లేదు, కుమారుడు గురించే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మీరు కుమారుని అడగండి, తండ్రి గురించి మాట్లాడతాడు. తండ్రిని అడగండి, కుమారు గురించే మాట్లాడతాడు తండ్రి. ఎవరు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోలేదు, తమ గురించి తమ మాట్లాడుకోలేదు. అంత ఐక్యత వాళ్ళకు ఉంది. అందుకని రక్షణ కార్యం సాధ్యమయ్యింది. మనకి ముగ్గురంత ఐక్యత ఉన్నారు కాబట్టే ఇప్పుడు క్రీస్తు అన్నారు, ఆ ఐక్యత మీకు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అంత ఐక్యత ఒకసారి ఆలోచించండి. ఐక్యత సాధించడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఇది ఈజీనా అంటే ఖచ్చితంగా ఈజీ అయితే కాదు, కానీ ఖచ్చితంగా సాధ్యమా అంటే ఖచ్చితంగా ఇది మనకి సాధ్యమే. ఎందుకంటే నన్ను చూడండి, ముగించేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇష్యూ ఈవెన్ కుటుంబం అయినా సరే, సంఘం అయినా సరే, బయట మనం పనిచేసే చోటైనా సరే, మనం యజమానులాగా ఉంటే కింద నన్ను బలవంతంగా చేయించుకోవడం కాదు. ఎందుకంటే ఆ ఉద్దేశం అలా నెరవేరదు. ఎక్కడైనా సరే కుమారుడు తండ్రి కుమారుని బలవంతం చేశాడా? చేయలేదు. కుమారుడు మొమెంట్ వస్తే సిలువ కార్యం అంటే చాలా కష్టం అని గ్రహించి, నిశ్చిత్తమైతే పాత నిద్ర నుండి తీసివే అన్నాడు. వెంటనే తేరుకొని, నా ఇష్టం కాదు నీ చిత్తమే, నాకు నచ్చింది కాదు ప్రభు, నీకు నచ్చింది నేను చేస్తాను. తను ఎక్కడైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్లోకి వచ్చాడో, అక్కడ తను ఒక స్ప్లిట్ సెకండ్లో అనుకున్నాడు, ఇంత కష్టం నేను ఎందుకు పడాలి, నా సొక్క నేను కోరుకుంటే బాగుంటుంది కదా, నా కంఫర్ట్ జోన్లో ఉంటే సరిపోదు కదా అని ఒక స్ప్లిట్ సెకండ్లో అనుకున్నాడు. వెంటనే మరొక సెకండ్ తేరుకొని, ఆయన నాకే నచ్చింది నేను చేయను, నీకు నచ్చింది నేను చేస్తాను, అది కష్టమైనా సరే. అంటే అర్థం ఏంటంటే, ఐక్యత సాధించాలంటే అక్కడ అర్థం ఏంటంటే, నీకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు, నీకు అనుకూలం ఉన్నప్పుడు ఉండి, నీకు అనుకూలత లేనప్పుడు తప్పుకోవడము ఐక్యత కాదు, లేదా ప్రేమ కాదు. ప్రేమ ఏంటి అంటే, నాకు కంఫర్ట్గా ఉన్నా చేస్తాను, కంఫర్ట్ లేకపోయినా చేస్తాను, నాకు అనుకూలంగా ఉన్నా చేస్తాను, అనుకూలంగా లేకపోయినా నేను చేస్తాను. ఎదుటోళ్ళు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి నీ బిహేవియర్ మారిపోతే నీకు నిజంగా ప్రేమ లేనట్టు. మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి నేను వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తాను అనుకోండి, అప్పుడు నిజంగా నేను ప్రేమను బట్టి కార్యం నేను చేయట్లేదు, నాకేదో 4 విషయాలు మీకంటే ఎక్కువ తెలుసు అని ప్రూవ్ చేసుకోవడం ప్రసంగం చేస్తున్నట్టే నేను. కానీ ఎందుకు వాక్యం ఎందుకు చెప్తాం? నాకేదో తెలుసు, నేనేదో గొప్ప అని చెప్పుకోవడానికి కాదు ఇక్కడ నా గురించి నేను మాట్లాడుకోవడానికి కాదు, ఇక్కడ దేవుని గురించి మాట్లాడడానికి ఇక్కడ నిలబడుతున్నాం. అలాగే ఏదైనా సరే ఇక్కడ ప్రతిదంతే. నాకు కంఫర్ట్గా ఉంది కాబట్టి నేను చెప్తాను, నాకు కంఫర్ట్ లేనప్పుడు నేను మానేస్తాను. నాకు అలా నేను అనుకోకూడదు. అలాగే మీరు కూడా నాకు కంఫర్ట్గా, నాకు ఈ సంఘం అనుకూలంగా ఉంది కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి, ఈ టైమింగ్స్ నాకు నచ్చినాయి కాబట్టి, లేదా పాటలు నాకు బాగున్నాయి కాబట్టి, లేదా ఇంకేదో ఇక్కడ సిచ్యువేషన్ నాకు ఒకటి నచ్చింది కాబట్టి నేను వస్తాను, సడన్గా రేపు ఇంకోటి నచ్చలేదు కాబట్టి నేను మానేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఏది ప్రేమ అంటే, కంఫర్ట్గా ఉన్నప్పుడు చేస్తే మంచిది, అది చాలా ఈజీగా చేయొచ్చు. కానీ నీకు అనుకూలమైనప్పుడు కూడా ఇంకను అది చేయడం కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. అప్పుడే నీ ప్రేమకు పరీక్ష, నీ విశ్వాసంకి ఒక పరీక్ష, అమ్మంటే పరీక్ష. అనుకూలనప్పుడు ఎవరన్నా చేస్తారు, అనుకూలత లేనప్పుడు కూడా చేస్తే నిజమైనటువంటి ప్రేమ. ఇంక నిన్ను ప్రేమించినటువంటి వారిని కూడా నువ్వు నిజంగా ప్రేమించగలుగుతావా? ఐక్యత సాధించుకోవడానికి నిన్ను గౌరవించినటువంటి వారిని కూడా నువ్వు గౌరవించగలుగుతావా? నీ ఎదుట నీ పట్ల ప్రేమను చూపించినటువంటి వారి పట్ల నువ్వు సహనాన్ని కనపరచగలుగుతావా? లేదంటే నాకెందుకు ఉండాలండి అనుకున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు తప్పు, నీకు కంఫర్ట్గా లేదు, నువ్వు తప్పుకుంటున్నావు. అప్పుడు యాక్చువల్గా ప్రేమ ఎవరికి లేదంటే నీకు లేదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, దీర్ఘశాంతము ఉంటుంది. ప్రేమ విషయానికి వచ్చేసరికి ఎదుటోళ్ళకి చెప్పడానికి కాదు, అది నీకు నువ్వు అనుకొని నువ్వు కనపరచడానికి, కానీ ఎదుటోళ్ళకి చెప్పడానికి కాదు. ఎదుటోళ్ళలో ప్రేమ లేదని నువ్వు పాయింట్అవుట్ చేయడానికి ప్రేమ గురించి బైబిల్ లేదు. ప్రేమ గురించి బైబిల్ ఎందుకు ఉందంటే, నీలో అది నువ్వు కలిగి ఉన్నానని బైబిల్ ఉంది. ప్రతి మనం ఎదుటోళ్ళ నుండి అది డిమాండ్ చేస్తున్నాము, దాని అర్థం ఏంటంటే నువ్వు బలవంతం చేస్తున్నావు. అది బలవంతం చేయడం వల్ల అది వర్కౌట్ అవ్వదు. అసలు అది నిజమైన ప్రేమే కాదు, అది నిజమైన విశ్వాసమే కాదు, అది విధేయతే కాదు. అని బైబిల్ ఉంది చూడండి.
ఒబే యువర్ సెల్ఫ్ ఉంది. ఇంగ్లీష్లో నాకు చాలా బాగా నచ్చినటువంటి పదం అది యాక్చువల్గా. బైబిల్ దేవుని ఒబీడియన్స్ అనే విషయానికి వచ్చేసరికి ప్రతిసారి బైబిల్లో ఒబే అంటే విధేయత, బైబిల్ అంటే లోబడి అని మాత్రం ఉంది. కానీ యాక్చువల్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఎలా వస్తుంది అంటే తెలుగులో నీకు నువ్వుగా లోబడు, నీ యజమానులకి, నీ పైవారికి, లేదా నీ భర్తకి, లేదా నీ భార్యకి, లేదంటే ఎవరైతే నీ పైన ఉంటారనుకుంటున్నా, దేవుడు పొజిషన్లాగా పైన పెట్టాడు నీ పైన, వారికి లోబడు, నీకు నువ్వుగా లోబడు. అంటే వాళ్ళు లోపరిస్తే నువ్వు లోబడ్డం కాదు, నీకు నువ్వుగా లోబడ్డం నేర్చుకో. అది నీకు మేలు చేస్తుంది. దేవుడి దగ్గర అంతే, మనుషు దగ్గరనా దేవుడు ఎగ్జాక్ట్ అలాగనే పనిచేస్తాడు. అందుకే నేను ఎవరిని బలవంతం చేయను. మీ నిర్ణయాన్ని నేను అంతగానో గౌరవిస్తాను. అది ఒకవేళ నాకు నష్టం తెచ్చినా పర్వాలేదు, అది మీకు నష్టం తెచ్చినా సరే పర్వాలేదు. మీరు డిసైడ్ అయ్యారు, మీరు బాగా ఆలోచించుకోండి, డిసైడ్ అయ్యారు అనుకోండి, మీ నిర్ణయం ప్రకారం మీరు ఏదన్నా చేసుకోవచ్చు. నేను మీ నిర్ణయాన్ని ఆటంకపరచను, ఎందుకంటే దేవుడు కూడా నా నిర్ణయాన్ని ఆటంకపరచడు, అలాగే మీ నిర్ణయాన్ని కూడా దేవుడు ఆటంకపరచడు. అలాగే మనం ఎదుటోళ్ళకి నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మనం నన్ను గౌరవించట్లేదండి, గౌరవాన్ని డిమాండ్ చేస్తూ వచ్చేది కాదు, ప్రేమను డిమాండ్ చేస్తూ వచ్చేది కాదు, అది తమ హృదయ లోతుల్లోంచి అది రావాలి. అందుకని డిమాండ్ చేయడం యూజే లేదు. అందుకని డిమాండ్ చేయడం మానేయాలి. మనం డిమాండ్ చేయడం మానేసి మనం గౌరవిస్తున్నామా లేదా, మనం ప్రేమిస్తున్నామా లేదా, మనం దీర్ఘశాంతం కనపరుస్తున్నాం లేదా, మనం ఓర్చుకుంటున్నామా లేదా, మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తాం లేదా, అంతవరకే చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వారి మీద ఉంది. ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేయదు. నేను చేస్తున్నాను, వాళ్ళు ఏంటంటే అది చేయట్లేదు, ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేయడం మానేయండి. ఇక నుండి ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం మానేయండి. అది తెలుసో తెలియకో మనం ఇప్పటివరకు చేస్తూ వస్తున్నాం. దానివల్ల మనం ఏదో బహుశా ఒక ఐక్యత సాధించుకోవడానికి ఎదుటోళ్ళు కూడా ప్రేమ ఉండాలి కదా, మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. కానీ దానివల్ల మనకి అనుకున్నటువంటి బెనిఫిట్స్ అయితే రావట్లేదు, దానివల్ల ఇంకా నష్టమే. ఎందుకంటే ఏ మనిషి కూడా, నాకు అర్థం విషయం ఏంటంటే, ఏ మనిషి కూడా ఏది బలవంతంగా అయితే ఏది చేయడు. ఒకవేళ బలవంతం పెడితే పైపు ఏదో చేస్తారు, కానీ లోపల నుంచి అది రాదు. లోపల నుంచి రాని దానివల్ల యూజ్ ఏంటి? నువ్వు తీసుకొని ఇష్టంతో ఇవ్వాలి తప్ప ఇష్టం లేకుండా బలవంతంగా నువ్వు తీసుకుంటే యూజ్ ఏంటి? దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. అందుకనే నిన్ను గౌరవించినటువంటి వారిని గురించి నువ్వు దేశించాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇంకా నువ్వు ప్రేమించు. వాళ్ళని వదిలేంటే వాళ్ళని పట్టించుకోవాలని చెప్పట్లేదు, వాళ్ళని ప్రేమించమని చెప్తున్నాను నేను. ఇప్పుడు చాలామంది ఈ రోజులు ఈ మధ్యన ఏదో ఒకటి వస్తుంది, ఈ యూట్యూబ్, ఈ మోటివేషన్ వచ్చిన తర్వాత చర్చస్లో కూడా చాలా ప్రసంగం చేస్తాయి. ఏమని తెలుసా? వాళ్ళు నీతో పాటు రాకపోతే వాళ్ళని వదిలేసాయి అంటున్నా. బైబిల్ని పట్టుకొని చాలామంది చెప్తున్నారు అలాగా. అది యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అది బయట చాలామంది మోటివేషన్లు చేసేవాళ్ళు వాళ్ళు బైబిల్కి ఒక ఎగ్జాంపుల్ తీసేసి, వాళ్ళు నీతో పాటు రాకపోతే వాళ్ళని వదిలేసి, వాళ్ళు నీతో పాటు రావాల్సిన వాళ్ళు కాదు, వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, కాబట్టి వాళ్ళు వదిలేసిన వాళ్ళని పట్టేసుకోవద్దు, వాళ్ళని బైబిల్ వాళ్ళు వదిలేమని ఎక్కడ లేదు. మనం దేవుని ప్రేమించకపోతే దేవుడు వదిలేస్తున్నాడు, మనల్ని వదిలేస్తున్నాడు. దేవుడు మనల్ని వదలలేదు కదా. అప్పుడు నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం కూడా వాళ్ళు ద్వేషించినా, వాళ్ళని గౌరవించకపోయినా, వాళ్ళు సహనం కనపరచకపోయినా నువ్వు ప్రేమించాలి, ఎందుకంటే నీకు ప్రేమ ఉంది. ఇదంతా ఎందుకని? ఎదుటోని సంతోషపరచాను కాదు ఇక్కడ. అప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ ఎదుటోని సంతోషపరచాను కాదు, లేదా నీకు నువ్వు మంచోడు అనిపించుకోవడానికి కూడా కాదు. ఇక్కడ మన గురించి కాదు ఆలోచించేది. నువ్వు ప్రేమించు, ఎదుటోడు గౌరవించకపోయినా ప్రేమించు, ఎదురు తిరిగి ప్రేమించకపోయినా సహనం కూడా అనేది నువ్వు గొప్పడు అవడానికి కాదు. నువ్వు చేస్తున్నప్పుడు అంటే ఐక్యత గురించి నువ్వు ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నావు. ఎలాగైతే కుమారుడు తండ్రి గురించి ఆలోచించాడో, తండ్రి కుమారుడు గురించి ఆలోచించాడో, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు గురించి ఆలోచించాడో, అలాగే మనం ఇతరుల గురించి ఆలోచించాలి, కానీ నీ గురించి కాదు. అందుకే నీ కంఫర్ట్గా మాట్లాడద్దు. వాళ్ళకి గౌరవించలేదని నాకు చాలా బాధ అనిపించిందండి. చాలా ఏడ్చానండి ఇంటికి వెళ్ళాక. ఆ సెంటిమెంటల్ మాటలు వదిలేయండి, ఎందుకంటే దానివల్ల మనకు యూజ్ ఏమీ లేదు. మనం చేయగలుగుతున్నా లేదా చూసుకుంటే, నువ్వు నమ్మకం నువ్వు చేసేది చేస్తే నీకు రావాల్సిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడికి అది ఇస్తాడు. అది కష్టమా అంటే కష్టమే, కానీ నీకు రావాల్సిన దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ఎదుటోళ్ళు వేలెత్తి చూపించడం మానేసి మనం కట్టుకుంటున్నా చూసుకుందాం. ఎందుకంటే మన గురి ఒకటి అవ్వాలి, ఐక్యత. అది గురిగా పెట్టుకోండి. ఒకవేళ ఎదుటోళ్ళు ఎదుటోళ్ళకి ప్రేమ లేకపోయినా సరే, వాళ్ళు కనపరచినటువంటి ప్రేమ, ఆ చోటుని, ఆ లోటుని నీ సహనంతో పూడ్చు. నీ సహనంతో పూడ్చు, ఐక్యత సాధించవచ్చు. దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి సంఘం ఐక్యత ఉండాలంటే ఉండాలి ఖచ్చితంగా. అందరూ ప్రేమిస్తారంటే అందరూ ప్రేమించరు. అయినను ప్రేమించేటువంటి వారు కనుక ఓర్పు సహనం ఉంటే ఖచ్చితంగా అది సాధ్యమే. అది అర్థం చేసుకున్నాం అనుకోండి, దేవునిలాగా మనం కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తాం. దేవుడు సంఘాన్ని అలా కడుతున్నాడు. ఆయన తన మాట వినేవాళ్ళు, ఆయన కిందకి వచ్చేవాళ్ళు, లోబడేటువంటి వాళ్ళతో ఆయన కడుతున్నాడు. మనం కూడా ఎగ్జాక్ట్ మనం కూడా అలా బలవంతంగా కాక అలా చేస్తే సంఘం ఐక్యత సాధించుకోవడం చాలా చాలా ఈజీ. ఎవరన్నా ప్రేమను కనపరచడం మానేస్తే, మీరు ప్రేమించారు కానీ వాళ్ళు తిరిగి ప్రేమించకపోతే చెప్తున్నాను, మీరు సహనాన్ని కనపరచండి, ఓర్చుకోండి, దీర్ఘశాంతం చూపించండి. ఆ లోటు ఖచ్చితంగా
తీరిపోద్ది, ఆ లోటు పూడ్చబడుతుంది, ఐక్యత సాధించగలుగుతాం. నువ్వు ప్రేమించే కూడా అందరూ ప్రేమించాలని రూల్ ఏమీ లేదు. దేవుడు ప్రేమించాడు, మీరు అందరూ ప్రేమించుతారు ఎందుకంటే నేను ఇంత పని చేశాను దేవుడు అన్నాడా? డిమాండ్ ఏదైనా చేయొచ్చు అంటే దేవుడు డిమాండ్ చేయొచ్చు, కానీ దేవుడు ఎవరిని డిమాండ్ చేయట్లేదు. కాబట్టి మనం కూడా కొంచెం దేవుని దగ్గర ఆ లక్షణం కొంచెం అలవర్చుకుందాం. డిమాండ్ చేయడం మానేసి మనమే ప్రేమిద్దాం, ఎదురు ప్రేమించుకోవాలి, మనమే ఓర్చుకుందాం, మనమే సహనాన్ని కనపడదాం, మనమే దీర్ఘశాంతం చూపిద్దాం. అలాగే ఐక్యత మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నీ ప్రేమకు